హలో అండి. మీనా నవల 9వ భాగానికి స్వాగతం. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, సాయంత్రం అయింది. ముందు ఖాళీ స్థలం అంతా శుభ్రంగా ఊడ్చి తాటాకు చాపలు దులిపివేశారు. 5 గంటలు అవుతుండగా పేరంటాళ్ళంతా గుంపులు గుంపులుగా రాసాగారు. రంగురంగుల పట్టు చీరలతో, తలనిండా పువ్వులతో, అనేక రకాల నగల అలంకారాలతో, ముఖాన పెద్ద బొట్టులతో కళకళలాడుతూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. కెమెరా దగ్గరుంటే కలర్ ఫిలింతో ఫోటోలు తీస్తే ఎంత బాగుండును అనిపించింది. నాన్నగారు నేనెంత బ్రతిమాలాడినా కెమెరా ఇవ్వలేదు, అవసరం లేదంటూ తీసి దాచేశారు. గాజుల మలారం తీసుకుని గాజులు వేసే అతను వచ్చాడు. ముందు రాజుకు 2 జతల 2 చేతుల నిండా గాజులు తొడిగాడు. తర్వాత సుందరి వేయించుకుంది. సుందరి తర్వాత ఒక్కొక్కరికి వేయసాగాడు. వాటిల్లో ఏవి బాగున్నాయో చూసి, నువ్వు కూడా వేయించుకోమ్మా అంది అత్తయ్య. నాకు ఆ గాజులు ఏమీ బాగాలేవు. అత్తయ్య మనసు నొప్పించడం ఇష్టం లేక 2 సాదా ఎర్రటి గాజులు ఈ చేతికి వేయించుకున్నాను. వచ్చిన వాళ్ళందరికీ మణి, కామేశ్వరి, గంధం, కుంకుమ ఇస్తున్నారు. సుందరి పసుపు అందిస్తుంది. అంతా హడావుడిగా గందరగోళంగా ఉంది. 2 ఆడవాళ్ళు పెళ్లి కూతురు మీద పాటలు పాడుతున్నారు. నేను ఈ సందడంతా గమనిస్తూ అక్కడున్న స్తంభానికి ఆనుకుని నిలబడ్డాను. ఇంతలో మధు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యని, అమ్మా, అన్నయ్యకి తాళం చెవులు కావాలట, ఇమ్మంటున్నాడు అని అడిగాడు. అత్తయ్య బొడ్లో భద్రపరిచిన తాళం చెవుల గుత్తి తీసి ఇచ్చింది. మధు అది తీసుకుని లోపలికి పరిగెత్తాడు. నేను లోపల హాల్లోకి చూశాను. కృష్ణ తాళం చెవులు తీసుకుని గదివైపు వెళ్ళటం కనిపించింది. కృష్ణతో ఒక్క అరగంట ఏకాంతంగా మాట్లాడాలని అడగాలి అని ఎక్కడైతే బాగుంటుందో అతనే చెబుతాడు. ఈ రోజు కాకపోతే రేపు అసలే కుదరదు. మళ్ళీ రేపు రాత్రికి పెళ్లివారు వచ్చేస్తారు. అతనికి ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరిక చిక్కనంటున్నాడు. ఏమైనా సరే ఈరోజు చెప్పేయాలి అనిపించింది. పేరంటాళ్ళ వైపు చూశాను. సుందరి అందరికీ పసుపు ఇస్తుంది. ఆ హడావిడిలో ఉంది. నన్ను గమనించదు అని తెలిసింది. నేను మెల్లగా లోపలికి వెళ్ళాను. పేరంటం అవటం వల్ల మగవాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. ఉన్న ఆడవాళ్ళంతా బయట పేరంటం హడావిడిలో ఉన్నారు. నేను కృష్ణ ఉన్న గదిలోకి వెళ్ళాను. అతను పెట్టె తెరిచి అందులో నుంచి డబ్బు తీసుకుంటున్నాడు. నా అడుగుల శబ్దము నా చీర రేపరేపో వినిపించింది కాబోలు. తిరిగి చూశాడు. డబ్బు లాల్చీ జేబులో పెట్టుకొని పెట్టె తాళం వేసి వెనక్కి తిరిగాడు. ఏం కావాలి అన్నాడు నన్ను చూస్తూ. నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటో చెప్పు, త్వరగా వెళ్ళిపోవాలన్నట్టు తలుపు దగ్గరగా వస్తూ అన్నాడు. నేను వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేశాను. అదేమిటి? ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. నీతో మాట్లాడాలని చెప్పానుగా. మాట్లాడు, కానీ తలుపులు మోయటం దేనికి? మధ్యలో నీ భార్య ఏమైనా వచ్చేస్తుందేమోనని భయం. ఆవిడని చూడగానే నువ్వు పారిపోతావు. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టు చూశాడు. చెప్పు, ఏమిటది అన్నాడు. ఇక్కడ కాదు, నువ్వు తోటలోకి వెళ్ళి, నేను వస్తాను. అతను సాధ్యం కాదన్నట్టు చూశాడు. ఇక్కడ ఇంతమందిని వదిలి నేను తోటలోకి వెళ్ళటమా? అక్కడ నాకు పనే లేదు. తలుపు తెరవబోయాడు. నేను చటుక్కున గడియ మీద చేతులు అడ్డు పెట్టాను. అతను ఆగిపోయాడు. కొద్దిసేపు నేను కట్టుకున్న పింక్ కలర్ చీరని, జాకెట్ని, నా మెడలో ఉన్న నెక్లెస్ని, నా చెవులకున్న ముత్యాల జూకాలని, తల్లో పువ్వులని పరీక్షగా చూస్తున్నట్టు నిలబడిపోయాడు. ఏమిటలా చూస్తున్నావు? దబాయించాను. చూస్తున్నానా? నువ్వు చెప్పబోయేదానికి వినటానికి సిద్ధంగా నిలబడితే ఇక్కడ చెప్పటం కుదరదు. నేను నిజంగా చెబుతున్నాను. ఒట్టు, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అసలు అందుకోసమే ఈ పెళ్ళికి వచ్చాను. ఆ విషయం తోటలోనే చెప్పాలి, సరేనా? కృష్ణ క్షణంసేపు ఆలోచించాడు. సరే అన్నాడు. వాగ్దానమేనా? వాగ్దానమే, లేకపోతే తలుపులు తీయనంటున్నావుగా. కొంటెగా నవ్వాడు. ఇచ్చిన మాట తప్పావంటే చూడు మరి. తప్పను, నేను వెళ్ళాలి. అవతల నాకు పనుంది. మా తల్లివిగా తలుపు తీయి బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు. అయితే ఈరోజు వీలు కాదు తోటకి వెళ్ళటానికి. నేను ఇప్పుడు బందరు వెళుతున్నాను. రేపు ఉదయం కానీ రాను. సరే, రేపు మధ్యాహ్నం మర్చిపోవుగా. మర్చిపోను. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీయబోయి ఆగిపోయాను. తలుపు తీ కృష్ణ కంగారుగా అన్నాడు. తలుపు తీ కృష్ణ కంగారుగా అన్నాడు. తల అడ్డంగా తిప్పాను. నీకు మతిపోయింది. కృష్ణ నన్ను రెక్కపట్టి యువతలికి లాగి తలుపు తెరిచాడు. నా ఊహే అక్షరాల నిజమైంది. ఎదురుగా సుందరి నిలబడి ఉంది. చేతిలో పసుపు గిన్నె ఉంది. కృష్ణ, ఆ అమ్మాయి ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు. కృష్ణ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆ అమ్మాయి తొలగి నిలబడి దారి ఇచ్చింది. అతను వెళ్ళిపోయాడు. లోపలికి అడుగు పెట్టిన సుందరి నా వైపు తీక్షణంగా చూసింది. ఈసారి ఆ ముఖంలో నటన లేదు. అసూయ మెరమెరలాడుతూ సన్నగా కనిపించింది. అసూయ మిరమరలాడుతూ నగ్నంగా కనిపించింది.
ఏం కావాలి? ఎంతో నమ్రతగా అడిగాను. పసుపు విసురుగా అంది. నేను యువతలకు వచ్చేశాను. అయితే సుందరి నన్ను ఒక గంట కనిపెడుతూనే ఉందన్నమాట. నాకు ఈ ఊహ చక్కెరగింత పెట్టినట్టుగా ఉంది. కృష్ణ బందరు వెళ్ళిపోయాడు. సుందరి ఆ రాత్రి భోజనం చేయలేదు. అత్తయ్య, రాజు బ్రతిమలాడారు. సుందరికి కోపం వచ్చిందని తెలుసుకున్నారు కానీ ఆ కోపం ఎందుకు వచ్చిందో, కారణం ఏమిటో ఎవరికీ తెలియలేదు, అంతుపట్టలేదు. సుందరి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఒంట్లో బాగాలేదని సాకు చెప్పింది. ఆ అమ్మాయి అసంతృప్తికి, ఆ కన్నీళ్లకి కారణం ఏమిటో నాకు చూచాయగా అర్థమైంది. అనవసరంగా సుందరిని బాధ పెట్టినందుకు సిగ్గేసింది, పశ్చాత్తాపం కలిగింది. వదినకి ఎందుకో బాగా కోపం వచ్చింది అంది రాజు నా పక్కన వచ్చి కూర్చుంటూ. నేను తప్పు చేసిన దాంట్లో తలదించుకున్నాను. నా మూలంగా ఎవరికైనా అసంతృప్తి కలిగితే అది నాకు చాలా బాధగా ఉంటుంది. కృష్ణని తోటలో నా కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పటం అయితే చెప్పాను కానీ అక్కడకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళటం ఎలాగో నాకు తెలియలేదు. కృష్ణ అరగంట క్రితం అత్తయ్యతో నేను ఇప్పుడే అలా తోటలోకి వెళ్ళి వస్తానమ్మా అనటం వినిపించింది. అది అత్తయ్యతో చెప్పటం కాదు, నన్ను హెచ్చరించటం. ఎందుకంటే సాధారణంగా కృష్ణ బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవటమే తప్ప తను ఎక్కడికి వెళుతున్నాడో ఇంట్లో చెప్పే అలవాటు లేదు. ఊళ్ళో రాజు, ఈడు, అమ్మాయిలంతా వచ్చి కూర్చున్నారు. రాజు నా చేయి పట్టుకుని వదలలేదు. దాని పక్కనే కూర్చుని ఉన్న నేను వాళ్ళేదో కబుర్లు సందడిలో ఉండగా వెళ్ళటానికి వెళ్ళకపోతే వదలలేదు, లాగి కూర్చోపెట్టింది. సుందరి వచ్చిన అమ్మాయిలందరికీ ఆకుల్లో కారబుంది, లడ్డూలు పెట్టి ఒక్కొక్కళ్ళకి వరుసగా ఇస్తుంది. నాకు ఇవ్వబోతే వద్దని తిరస్కరించాను. నేను కొద్దిసేపు పడుకుంటాను రాజు, తలనొప్పిగా ఉంది అన్నాను. రాజు నా చేయి వదిలేసింది. వెళ్ళు పడుకో, బాగా ఉందా తలనొప్పి? సాగడాన్ని తెప్పించమంటావా అంది ఆదుర్దాగా. ఏమీ అవసరం లేదు, కొంచెంసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది అంటూ లేచాను. అక్కడి నుంచి బయటపడగలిగినందుకు అమ్మయ్య అనిపించింది. నేను పెట్టెలేవి పెట్టి ఉన్న చోటుకి వచ్చాను. పెట్టి తెరిచి పొలం తాలూకు కాగితాలు తీసి బ్యాగ్లో పెట్టుకున్నాను. రాజు వాళ్ళంతా దొడ్లో కూర్చుని ఉన్నారు. అత్తయ్య కూడా అక్కడే ఉంది. మిగతా బంధువుల్లో కొంతమంది అక్కడ ఇక్కడ తిరుగుతున్న వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. సుందరి లేకపోయినట్లయితే, ఆ అమ్మాయి చూపులు అనుక్షణం నన్ను వేటాడకపోయినట్టయితే అత్తయ్యతో, రాజుతో చెప్పి వెళ్ళి ఉండేదాన్ని. ఒకవేళ నేను తోటలోకి వెళుతున్నానని చెబితే సుందరి నేను వస్తున్నాను అంటూ నా వెనకే బయలుదేరుతుందేమోనని భయం వేసింది. ఇంట్లోంచి బయటకు వచ్చిన నేను గబగబా తోట వైపు నడవసాగాను. ఎలాంటి ఆడంబరాలు లేని పల్లెటూళ్ళలో చేతికి బ్యాగ్ తగిలించుకు నడుస్తుంటే నాకే ఎబ్బెట్టుగా అనిపించింది. మధ్యలో ఎవరింటి నుంచో వస్తూ మంగమ్మ గారు ఎదురైంది. ఏమిటే పిల్ల, ఈ వేళప్పుడు బయలుదేరావు, ఎక్కడికి అంది. తోటకండి, చూసి వద్దామని. ఆగకుండా వెళ్ళిపోతూనే జవాబిచ్చాను. దొంగ దాగంబడి వస్తున్న నాకు దూరంగా తోటలో చెట్లు గుబురుగా వాటి శిఖరాగ్రాలు కనిపించాయి. ఆ చెట్లు, ఆ ముళ్ళు కంచె చూడగానే క్షణం సేపు నా గుండెలు వేగంగా కట్టుకున్నాయి. ఈ చెట్లన్నీ ఇప్పుడు కృష్ణవి. ఈ తోట అంతా అతని సొంతం. దాని మీద ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తోటలో పాదం పెడుతూనే కృష్ణ ఎక్కడ ఉన్నాడా అని నేను కళ్ళతోనే కలిగి వెతికాను. దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చుని ఉన్నాడు. అతను అటువైపు తిరిగి ఉండటం వల్ల నా రాకని గుర్తించే అవకాశం లేదు. మెల్లగా ఎలాంటి చప్పుడు కానివ్వకుండా అడుగు వేస్తూ అతని దగ్గరగా వచ్చాను. ఒక్కసారి మాట్లాడి అతను ఉలికి పడేలా చేయాలని మొదట నా సంకల్పం. కానీ తీరా అతనికి దగ్గరగా రాగానే ఆ సంకల్పం విచిత్రమైన ఒక చిలిపి ఊహగా మారింది. అతనికి ఎదురుగా చామంతి పూలు నింపిన బుట్ట ఉంది. కృష్ణ చేతిలో చిన్న కత్తెర ఉంది. బుట్టలో కుక్కి నిండుగా నింపిన ఆ పువ్వుల్ని ఒక్కొక్కటి తీసి చాలా పొడుగ్గా ఉన్న కాడలని అన్నీ ఒకే రకంగా సమంగా ఉండేటట్టు కత్తిరిస్తున్నాడు. ఒక క్షణం అతని చేతులు ఊరికే ఉండవు కదా, ఎప్పుడు ఏదో ఒక పని అతని కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. నేను బ్యాగ్ గట్టు మీద పెట్టి చటుక్కున చేతులు చాచి అతని కళ్ళు మూశాను. ఏదో దీర్ఘాలోచనలో పరధ్యాసగా ఉన్న అతను ఉలిక్కి పడటం నేను గమనించకపోలేదు. నా చేతులు తడుముతూ ఎవరు అన్నాడు. చెప్పుకో అన్నాను రహస్యంగా గొంతు తగ్గించి. అతనికి నేనని వెంటనే తెలిసిపోయినా తెలియనట్టుగా నా చేతులు మోచేతుల వరకు తడిమాడు. నవ్వుతూ అన్నాడు, ఇంకెవరు? ఈ సాహసం, చొరవ నా దగ్గర ఇంకెవరికి ఉన్నాయి? గుణాలు వర్ణిస్తే లాభం లేదు, పేరు చెప్పాల్సిందే. చెప్పకపోతే రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. నేను క్షణం ఆలోచించి చేతులు తీయబడవు అన్నాను. బాగుంది, ఈరోజు రాత్రి రాజు పెళ్లివారు వస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీతో పందెం వేసి ఈ రాత్రంతా నేను ఇలాగే కూర్చోబెట్టేవాడిని. లాభం లేదు ఇప్పుడు. సరే చెబుతున్నాను. పేరు సత్యభామ. అసలు పేరు చెప్పాలి, ముద్దు పేర్లు కుదరవు.
అసలు సిసలైన పేరే అది. మన వాళ్ళు ముందు పేరు పెడతారు కానీ పెద్ద అయిన తర్వాత అసలు స్వభావం గుర్తించి పేరు పెట్టాలి. ముక్కు మీద కోపం, నాజూకైన మనసు, కాస్త మంచితనం, ఇంకాస్త కొంటెతనం ఉన్న అమ్మాయివి నువ్వు. ఆహా, ఈ ఈ మీనా పొగడతలకి లొంగిపోయే మనిషి కాదని ముందు తెలుసుకోవాలి. ఇదిగో చూసావా, నీ పేరు నువ్వే చెప్పేశావు. ఫక్కుని నవ్వాడు అతను. ఆ నవ్వు నా మనసులో ఏ గిలిగింతలు పెట్టిందో నాకే తెలియదు. కానీ అప్రయత్నంగా నాకు తెలియకుండానే అతని తలని గుండెలు గట్టిగా అదుముకున్నాను. ఇదేమిటి అన్నాడు. నేను వెంటనే అతని కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి భుజాలు పట్టి అవతలికి తోశాను. నువ్వు చాలా చెడ్డవాడివి. ఎవరి మాటలు వాళ్ళ మెడకి చుట్టడంలో చతురుడివి. నీకు కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది. చీర మీద నేను దుమ్ముని చేత్తో దులుపుకుంటూ అన్నాను. నేను అప్రయత్నంగా, అనుకోకుండా చేసిన పని అతను గుర్తించాడన్న సత్యం నాకు సిగ్గుగా, క్షణంసేపు అతని కళ్ళలోకి సూటిగా చూడనట్టుగా అనిపించింది. ఇంతలో పూల తట్టలు తీసుకెళ్ళడానికి కూలీలు వచ్చారు. కృష్ణ ఒక తట్ట అట్టిపెట్టి మిగతావన్నీ వాళ్ళ నెత్తి మీదకి ఎత్తి వాళ్ళకేదో చెబుతూ జేబులను కొంత డబ్బు తీసి వాళ్ళకి ఇచ్చాడు. నేను బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి లేచి ఇవతలికి వచ్చేసాను. కృష్ణ 2 రోజుల పాటు తన తోటకి రానని ఆ 2 రోజులు ఏమేం చేయాలో వాళ్ళకి పనులు గుర్తు చేస్తున్నాడు. చిత్తం దొర. అలాగే బాబయ్య అంటూ వాళ్ళు తల ఊపుతున్నారు. అక్కడి నుంచి దూరంగా మొక్కల వైపు వచ్చేసిన నేను క్షణం సేపు ఆగిపోయాను. నాకెదురుగా కనుచూపు మేర వరకు అన్నీ చామంతుల మళ్ళు ఉన్నాయి. అన్నీ మొగ్గ తొడిగి, కొన్ని విడిచి కొన్ని విడవటానికి సిద్ధంగా రేకులు విప్పుకుంటూ ఉన్నాయి. ఆ చోటంతా పసుపు ఆకుపచ్చ రంగుల కలయికతో కంటికింపుగా, ఆ తోటకంతా ఎంతో శోభాయమానంగా ఉంది. నేను నిలబడిన చోట పువ్వులు కోసి అక్కడ పడేశారు కాబోలు రేకులు చాలా రాలి ఉన్నాయి. అక్కడ చిన్న గడ్డివాము ఉంది. దాని ముందు కొంత గడ్డి ఆరబెట్టినట్టుగా పరిచి ఉంది. నేను చుట్టూ చూశాను. నేను కూర్చోవటానికి అనువైన ప్రదేశం కనిపించలేదు. ఇక్కడ ఈ గడ్డిలో కూర్చుంటే చీర పాడవద్దని అనిపించింది. చెప్పులు వదిలి చాపలా పరిచినట్టు పరుపులా మెత్తగా బత్తుగా ఉన్న గడ్డి మీద కూర్చున్నాను. నా గుండెలు దడదలాడుతున్నాయి. యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తెగింపుతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనుకునే సైన్యాధికారి మనసులా ఉంది. నాకెందుకో ఈ పొలం విషయం చెప్పటం నేను అనుకున్నంత సులభం కాదని అనిపించింది. సాధ్యమైనంత వరకు నవ్వులాటల్లో తమాషాగా, చిలిపిగా, అమాయకంగా మెల్లగా బయటపెట్టడానికి నిశ్చయించుకున్నాను. కృష్ణ వాళ్ళని సాగనంపి నేను ఉన్న చోటుకి వచ్చాడు. అతని చేతిలో పూర్తిగా విరిసిన 2 చామంతి పూలు ఉన్నాయి. పూలు కావాలా మీనా అన్నాడు. కావాలన్నట్టు తల ఊపాను. తీసుకోమన్నట్టు చేయి జాచి అందించాడు. పెట్టు. తలని అతనికి అభిముఖంగా తిప్పాను. నేను ఊహు అన్నాడు. నేనా ఊహు అన్నాడు. పెట్టవు ఎందుకని? అతను మాట్లాడలేదు. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. అయ్యో రామా, మైన పడిపోతావా ఏం? లేకపోతే ఇంతలోకే, ఈ కాస్తలోకే మీ సుందరికి అన్యాయం జరిగిపోయినట్టు అవుతుందా? అతను నా కవ్వింపును గుర్తించినట్టున్నాడు. మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు. పోనీలే, ఇవ్వకపోతే మానేసేయి, నాకేం వద్దు. అతను నేను ఊహించినట్టు తీసుకోమని బలవంతం చేయలేదు. తలలో పెట్టనూ లేదు. ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా చామంతి పువ్వుల మడివైపు తిరిగాడు. వాటిని కొద్దిసేపు పరీక్షగా చూశాడు. ఏమిటో చెబుతానన్నావు, చెప్పు త్వరగా అన్నాడు. నువ్వంత తొందర పెట్టామంటే నేను అసలు చెప్పను. అతను వెనక్కి తిరిగాడు. తోటంతా నీరెండ ఆవరించుకుంది. బంగారంలా తళతళలాడుతున్న ఆ నీరెండలో నా ఎదురుగా నిలబడి అతని మూర్తి ఎంతో చూడముచ్చటగా హుందాగా ఉంది. అతను ఏమనుకున్నాడో ఏమో వచ్చి నా పక్కగా మా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చునేటంత దూరంలో కూర్చున్నాడు. నీతో పెద్ద చిక్కే. ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అంటావు. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు. నేను వెంటనే ఏం చెప్పలేదు. అతను ఏం మాట్లాడలేదు. నేను బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని తోటంతా కలిగి చూస్తూ కూర్చున్నాను. ఆ తోటలో వీస్తున్న గాలి, ఆ చెట్ల ఆకులు రాసుకుంటున్న సవ్వడి, అక్కడక్కడా విచిత్రమైన శబ్దాలు చేస్తున్న పిట్టలు, వీటన్నింటినీ పరీక్షగా చూడసాగాను. కృష్ణ కొద్దిగా వెనక్కు వాలి కుడుమో చెయ్యి ఆనించి కూర్చున్నాడు. ఏదో విషయం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని ముఖం. కొద్దిగా తల వంచి కూర్చున్న అతని చేతుల్లో నా తలలో అలంకరింపబడాల్సిన 2 పెద్ద చామంతులు ముక్కలై వేలు లక్షల రేఖలు విడిపోతున్నాయి. అయ్యయ్యో, వాటిని ఎందుకలా చింపేస్తున్నావు అన్నాను. నువ్వు పెట్టుకోనన్నావుగా. నేను పెట్టుకోనన్నానా? నన్ను కంపించకు మీనా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ విషయం ఏమిటో త్వరగా చెప్పు, ఇంటికి వెళ్ళాలి నేను. సరే అయితే చెప్పేస్తాను, నువ్వు కళ్ళు మూసుకో, సీరియస్గా చెప్పాను. నేనా? ఎందుకు? బుద్ధిమంతులా చెప్పినట్టు చేస్తే పని త్వరగా అవుతుంది. అడ్డు ప్రశ్నలు వేసిన కొద్దీ
ఆలస్యం అవుతుంది, నీ ఇష్టం. కృష్ణ క్షణంసేపు నా వైపు కుతూహలంగా నా మనసులో ఉన్నదేమిటో కనిపెట్టాలన్నట్టుగా రెప్పవాల్చకుండా చూశాడు. నేనైనా అతనికి దొరికేది? చిరునవ్వుతో చూశాను. తన చేతుల్లో చింపి పట్టుకున్న చామంతి పూల రేకులని కొద్ది కొద్దిగా తీసి నా తల మీద పోశాడు. ఇదేమిటి అన్నాను నా భుజాల మీద ఒళ్ళో పడిన వాటిని దులుపుకుంటూ. నా బుగ్గన కాటుకు పెట్టి పెళ్లి కొడుకుని చేశావుగా. పెళ్లి కొడుకు ఎవరికైనా తలంబరాలు పోయొద్దు మరి. అతను ఆ మాటలన్న తీరుకో లేక వాటిల్లో ఉన్న భావనకో కానీ నా చెంపలు కెంపులైనాయి. మంచివాడివే, నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఇలాంటి చిలిపి పని ఏదో ఒకటి చేయబుద్ధి అవుతుంది. కళ్ళెత్తి సూటిగా నా వైపు చూడకు మరి. బాగుంది దబాయింపు. దబాయింపు కాదు మీనా, నిజంగా చెబుతున్నాను. నువ్వు కళ్ళకి కనిపించగానే నా మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా? నేను నవ్వు ముఖంతో తెలియదన్నట్టు తలూపాను. అతని కళ్ళల్లో సున్నితమైన బాధ మెలిమెల్లాడుతూ కనిపించింది. తెలియదు, నీకెలా తెలుస్తుంది? ఫోన్లే కానీ ఇంతకీ ఈ విషయం ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇంతకీ అసలు చెప్పేందుకు ఏమైనా ఉందా, ఒట్టిదేనా? అనుమానంగా చూశాడు. బట్టి మాటలు నేను ఎప్పుడు చెప్పను. నువ్వు కళ్ళు మూసుకోమంటే మూసుకోలేదు, నేనేం చెయ్యను. సరే సరే, అపరాధం ఒప్పుకుంటున్నాను. కృష్ణ బుద్ధిమంతుల్లా కళ్ళు మూసుకున్నాడు. చేతులు జాపు అన్నాను. చేతులు జాచాడు. దోసిలి పట్టు ఆజ్ఞాపించాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. బాగుంది, భవతి భిక్షాందేహి అని కూడా అనాలా? దోసిలి పడుతూ నవ్వుతూ అన్నాడు. నేను చప్పున బ్యాగ్ తెరిచి అందులోంచి కాగితాలు తీసి అతని చేతుల్లో పెట్టాను. కాగితాలు చేతికి తగలగానే అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. ఇదేమిటి అన్నాడు. చూడు, నీకే తెలుస్తుంది. అతను తీసి చూశాడు. కుతూహలంగా చదవటం ప్రారంభించిన అతను మొదట కనుబొమ్మలు ముడిపడటం, ఆ తర్వాత క్రమేపీ ముఖం వివర్ణమవటం నేను గమనించకపోలేదు. కాగితాలు పూర్తిగా చదవటం అయ్యేసరికి అతని ముఖం కందగడ్డలా అయింది. చిదిపితే రక్తం చివ్వున చిందేటంతగా ఎగబడింది. ఎవరి పనిది? సూటిగా నా వైపు చూస్తూ అడిగాడు. నాదే, గర్వంగా చూస్తూ అన్నాను నేను. ఈ సంభాషణ అంతా నవ్వులాటగా తీసేయడానికి నిశ్చయించుకున్నాను. ఎవరిని అడిగి చేశావు? ఎవరిని అడగాలి? ఈ ఇంటి మేనకోడలిగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వే చెప్పావుగా. కృష్ణ మాట్లాడలేదు. ఆగ్రహాన్ని ఆవేశాన్ని అతను బలవంతంగా దిగమింగుతున్నట్టుగా కనిపించాడు. మరోసారి కాగితాలు గబగబా ఆశాంతం చదివాడు. మా డబ్బు ముట్టుకోనని కదూ నీ ప్రతిజ్ఞ. అందుకని నా నోట్లో మాట పూర్తి కానే లేదు. అందుకని నాకు గర్వభంగం చేశావన్నమాట. కృష్ణ కొట్టినట్టుగా అని చేతిలో ఉన్న కాగితాలు నా మీదకి గిరాటు కొట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను భయపడినంత జరిగింది. ఇతనికి నచ్చ చెప్పటం కష్టమే. కృష్ణ నేనున్న చోటికి దూరంగా వెళ్ళి అక్కడున్న పనస చెట్టుని ఆనుకుని అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరగనిది కాదు. నాలో ఉన్న స్త్రీత్వం అతనిలో అది గాయపడకుండా నా మనసులో ఉన్న సదుద్దేశం మెల్లగా ఓపికగా ఎలాగైనా సరే అతనికి నచ్చ చెప్పాలని తహతలాడసాగింది. నేను లేచి అతని దగ్గరగా వెళ్ళాను. నా అడుగుల చప్పుడు విని కూడా అతను నా వైపు తిరగలేదు. నేను సంకోచం విడిచి అతని చేయి పట్టుకున్నాను. ఒక్క విదిలింపుతో వదిలించేసుకున్నాడు. నువ్వు నా మాట వినవా? నిష్ఠూరంగా నెమ్మదిగా అడిగాను. అతను చరువున ఇటువైపు తిరిగాడు. అతని ముఖం చూడగానే నాకు భయం వేసింది. క్రోధం, అభిమానం, అసహనం, నిస్సహాయత గుండెల్ని దహించి వేస్తున్నప్పుడు పొందే యాతన అతని ముఖంలో ప్రతిబింబిస్తోంది. పళ్ళ బిగున అన్నాడు. ఇంకా ఉందా నువ్వు చెప్పాల్సింది? ఉంటే ఏమిటో అది చెప్పు. అతను ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇంకేవి చెప్పాల్సినవి ఉన్నాయో చెప్పేసి వెళ్ళు. దయించి ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. నేను పశువులా మారి నిన్ను అవమానం చేయకముందు వెళ్ళిపో. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది. నేను భయంగా అతని వైపు చూశాను. ఉగ్ర నరసింహమూర్తిలా ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఇతనికి నచ్చ చెప్పటం అనేది నేను అనుకున్నంత సులభం కాదు అనిపించింది. నాకెందుకో ఏడుపు వచ్చేసింది. క్షణం క్రితం నాతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడిన మనిషినైతేను తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అన్నాను. వెళ్ళను. నా మాట నువ్వు శాంతం వినే వరకు నేను వెళ్ళను. నేను చేసిన ఈ పని నీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరటానికి నేనేం సిగ్గుపడను. నీ అభిమానం సంగతి నాకు తెలుసు. నువ్వు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఈ తోటని వదులుకోనైనా వదులుకుంటావు, కానీ మా డబ్బు చిల్లి గవ్వ కూడా తీసుకోమని కూడా బాగా తెలుసు. నిన్ను గాయపరచాలని కానీ హీనపరచాలని కానీ నా ఉద్దేశం కానే కాదు. నాన్నగారు మీ దగ్గరికి తరచుగా రాలేకపోయిన మాట నిజమే. అంత మాత్రాన మీ మీద అభిమానం లేదని నువ్వు అనుకుంటే పొరపాటే అవుతుంది. తను అంత డబ్బు గలవాడై ఉండి కూడా మీకు సహాయం చేయలేకపోతున్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో, ఆ బాధ ఎంత అశాంతిగా ఆయన్ని వేధిస్తుందో నాకు తెలుసు. ఈ డబ్బు నీకు ఊరికే ఇవ్వలేదు, అప్పుగా ఇచ్చాం. నీ వీలు వెంట తీర్చు. కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు. ఇది నీకు
అవసరానికి చేయూత ఇవ్వటం మినహా ఇంకేదీ కానే కాదు. అతను నా మాటలు లక్ష్య పెట్టలేదు. వాటి వెనక దాగి ఉన్న ఆత్మీయతను గుర్తించాలని ప్రయత్నం చేయలేదు. నన్ను నకసిక పర్యంతం చూశాడు. వ్యంగ్యంగా, కటువుగా అన్నాడు, ఓహో, ఏం ఉదారత్వం! ఎందుకో నా మీద ఇంత ఆపేక్ష. అతని వ్యంగ్యానికి నాకు ఒళ్ళంతా కంపరం పుట్టుకొచ్చింది. చేతిలో సమయానికి ఏది లేదు, కానీ ఉంటే అతని ముఖం మీదకి విసిరి కొట్టి ఉండేదాన్ని. నీ మీద కాదు ఆపేక్ష, మీ మీద. మీ అన్న అక్షరం బత్తి పలుకుతూ అన్నాను. నాకు నిజంగా కోపం వచ్చింది. నేను ఈ పని చేసింది నీకోసం కాదు, మీకోసం, అత్తయ్య కోసం, పిల్లల కోసం. మాకు నీ మీద అధికారం లేకపోవచ్చు, కానీ వాళ్ళ మంచి చెడులు చూసే బాధ్యత ఉందిగా. దాన్ని నువ్వు కాదనిలేవుగా. ఆహా! వెక్కిరింతగా తల తిప్పాడు. చాలించు నీ వెక్కిరింతలు. నీకు సుందరి నాకు సారథి వాగ్దానం అయిపోయి ఉండకపోతే నిజంగా నీ గర్వం అణిచేదాన్ని. నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఈ ఇంటికి కోడలినయ్యి నీ మెడలు వంచి నీ ముక్కుకు తాడేసి చెంగుకు ముడేసుకునేదాన్ని. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు. అతడి కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచినాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అందుకే నాకు కాకుండా పోయి గంగిగోవు లాంటి సుందర్ని భార్యగా పొందుతున్నావు. కృష్ణ ముఖంలో ఆగ్రహం కొద్దిగా సడలింది. వెంటనే జవాబు చెప్పలేని వాడిలా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఈ పరిస్థితిలో నాకు ఆగ్రహం నటించటమే ఉత్తమమైనదిగా తోచింది. కావాలని బాధపడుతున్నట్టుగా చాలా కోపంగా అన్నాను. వెళ్ళిపోవాలట నేను. వెళ్ళలేక శాశ్వతంగా నీ ఇంట్లో ఉండటానికి వచ్చాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళిపోతాను. చిచి, ఎంత సిగ్గుమాలిన దాన్ని! నా సిగ్గులేనితనానికి నాకే వెగటు వేస్తోంది. నువ్వు పిలవకుండా నీ ఇంటికి వచ్చిన దాన్ని. ఇంతకంటే మర్యాద నాకేం దక్కుతుందిలే. వీరాయికి కబురు చేయి, బండిని తెప్పించు. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. అతని వైపు వీపు పెట్టి ఇటువైపు తిరుగుతూ అన్నాను. మీనా, ఆదుర్దాగా పిలిచాడు. నాకు చాలా సంతోషం వేసింది. అతని కంఠంలో ఆగ్రహం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నేను సంతోషించినట్టు అతనికి కనిపించదలుచుకోలేదు. విసురుగా అన్నాను. ఇప్పటికి నువ్వు చెప్పింది నేను విన్నది చాలు. ఇంకేం వద్దు. నువ్వు వద్దని తిరస్కరించినా నీకు సహాయం చేయాలని చూడటం నాది పొరపాటే, చాలా పెద్ద పొరపాటు. నన్ను క్షమించు. నువ్వు నా పట్ల చూపిన చనువుని, స్నేహాన్ని, ఆత్మీయతని గుణించుకుని నీ ఇష్టం లేకపోయినా ఈ సహాయం చేసే అధికారం నాకు ఉందని భ్రమించాను. ఆ భ్రమతోనే నీ వెంట బెజవాడలో అంత సరదాగా తిరిగాను. మంచిదే, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు. నేను అతని వైపు తిరిగాను. అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాను, నీ దగ్గర ఎలాంటి అధికారం, అర్హత లేని నేను నువ్వు పెట్టిన చీర ఎందుకు తీసుకోవాలి? నా కోసం నువ్వు బెజవాడలో అంత డబ్బు ఖర్చు చేస్తే ఎందుకు ఊరుకోవాలి? ఏం, అభిమానం అనేది నీ ఒక్కడి సొత్తేనా? అది ఇంకెవరికి ఉండదా? మీనా, నువ్వు చాలా పొరపడుతున్నావు, అతను కంగారుగా అన్నాడు. ఇప్పటి వరకు పొరపడ్డాను, ఇక పడను. ఆగు, ఉండు, అంతా లెక్క వేసి నీ డబ్బు ఇచ్చేస్తాను. జన్మలో ఇంకెప్పుడూ పిలవకుండా ఎవరింటికి వెళ్ళకూడదు. నేను వెనుక్కు తిరిగి గబగబా వెళ్ళి గడ్డి మీద పడి ఉన్న బ్యాగ్ తెరిచి అందులో చేతికి వచ్చిన డబ్బు తీశాను. 400 రూపాయల నోట్లు ఉన్నాయి. అవి పట్టుకొని తిరిగి వచ్చేసరికి కృష్ణ చెట్టు దగ్గర అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తున్నట్టుగా నిలబడ్డాడు. ఇదిగో నీ డబ్బు. నేను లెక్కలో నీ అంత గట్టిదాన్ని కాదు. నీకు రావాల్సింది తీసుకుని మిగతా తర్వాత పంపు అన్నాను. కృష్ణ మెల్లగా నా వైపు తిరిగాడు. నా మాటలు అతన్ని ఎంత బాధ పెడుతున్నాయో నాకు అతని ముఖం చూడగానే అర్థమైంది. నా చేతిలో ఉన్న నోట్లను చూస్తూ ఏమిటిది అన్నాడు. డబ్బు తెలియటం లేదా? అతను క్షణంసేపు నా కళ్ళలోకి పరిశీలనగా చూశాడు. నిజంగానే తెలియటం లేదు. నాకు మతిపోయినట్టుగా ఉంది. గాలి దుమారంలో చిక్కుకొని ఊపిరాడక ఉక్కిరి అవుతున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం నన్ను స్థిమితంగా ఆలోచించుకొని నా చేయిని మృదువుగా అవతలికి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను పెదవులు బిగపెట్టి అలా దారికిరా అన్నట్టు చూస్తూ అక్కడే నిలబడ్డాను. అయ్యగారి బలహీనత ఎక్కడో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. అతనికి ముందుగా మనం కోపం తెచ్చుకోవాలి. అతను అనబోయే మాటలని మనల్ని మనమే అనుకోవాలి. ఈ రహస్యం సుందరికి చెప్పాలి తప్పకుండా. తోటలోకి అప్పుడప్పుడు వనభోజనానికి వచ్చే వాళ్ళ ఆహ్లాదం కోసం కృష్ణ సిమెంట్తో చిన్న కొలను లాంటిది కట్టించి అందులో తెలుపు, ఎరుపు తామరలు తెచ్చి వేశాడు. అవి బాగా పెరగలేదు. అక్కడొకటి ఇక్కడొకటి చెదురుగా ఉన్నాయి. కృష్ణ నా దగ్గర నుంచి వెళ్ళి ఆ గట్టు మీద కూర్చున్నాడు. నేను 5 నిమిషాలు అక్కడే నిలబడిపోయాను. నేను జయించినట్టేనా? నేను చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందా? అతను సహాయం స్వీకరిస్తాడా? ఈ ప్రశ్నలతో వేగిపోతున్న నేను గుండెలు అదిమి పట్టుకుని అక్కడే నిలబడ్డాను. 5 నిమిషాల తర్వాత అతను వెనుకగా వెళ్ళాను. తెగిందా అని ఆలోచన. ఇదిగో నీ డబ్బు. చేయి చాపాను. లేదు, ఒకరికి ఇచ్చినది తీసుకోవటం నాకు ఎప్పుడూ అలవాటు లేదు. జాగ్రత్త, ఆలోచించుకుని మాట్లాడు. ఆ మాట నేను అనాల్సి వస్తుందేమో.
అంటావని నా భయం. నువ్వు జాగ్రత్తగా నా నోరు కట్టేశావు. కృష్ణ హఠాత్తుగా తన భుజం మీద నుంచి డబ్బు ముందుకు చాచి పట్టుకుని ఉన్న నా చేయి పట్టి బలంగా గుంజాడు. అప్రమత్తంగా ఉన్న నేను అనుకోకుండా అతను అలా గుంజటంతో తూలి అతని భుజాల మీద పడ్డాను. ఓడిపోయాను మీనా, చిత్తుగా ఓడిపోయాను అన్నాడు. అతని కంఠంలో ఏదో కసి, కోపం ప్రతిధ్వనించాయి. నేను రెండో చేయి అతని ఎడమ భుజం మీద నుంచి ముందుకు పోనిస్తూ అతని చెవిలో రహస్యంగా మెల్లగా మృదువుగా చెప్పాను. నాన్నగారు ఎప్పుడూ ఏం చెబుతుంటారో తెలుసా? జీవితం పరుగు పందెం లాంటిదట. పరిగెడుతూ ఉండటమే మన పని. గెలుపు ఓటములని గురించి ఆలోచించకూడదుట. కృష్ణ నా 2 చేతులని తన గుప్పెట్లో పట్టుకున్నాడు. అసలు నేను ఇక్కడికి రానివ్వటమే నాది పొరపాటు. అప్పుడే మొదట్లోనే వీల్లేదని వ్రాసి ఉంటే బాగుండేది. అదిగో మళ్ళీ నేను లేవబోయాను, కానీ అతను నన్ను లేవనీయలేదు. మాకు క్రిందిగా కొలంలో నీళ్లు నిశ్చలంగా ఏమాత్రం కదలిక లేకుండా ఉండటంతో ఆ నీళ్లలో మా ఇద్దరి ప్రతిబింబాలు అద్దంలోలా కనిపిస్తున్నాయి. ఆ 2 చేతులు అతని మెడని పెనవేసుకుని అతని గుండెల దగ్గర అతని గుప్పెళ్లలో బిగుసుకొని ఉన్నాయి. నా చెంప అతని చెంప దగ్గరగా ఉంది. నా ప్రతిబింబాలు చూడగానే నా బుగ్గల్లోకి వెచ్చటి రక్తం ఒకసారి పొంగులా వచ్చింది. నేను కొద్దిగా ముఖం తిప్పి నోరు తెరచి మునిపళ్లతో అతని చెంప మీద కొరికాను. ఏయ్, ఏమిటిది? కృష్ణ నా చేయి వదిలి కుడి చేత్తో చెంప తడుముకున్నాడు. నా పళ్ళగాట్లు కొద్దిగా లీలగా కనిపిస్తున్నాయి. ఏం చెయ్యను? నాకు కొన్ని సమయాల్లో గిల్లటం అలవాటు. నా చేతులు కదలనీయకుండా పట్టుకున్నావు. లాభం లేదు. నీతో ఇంకా కొంచెం సేపు ఒంటరిగా ఉన్నానంటే చాలా ప్రమాదం జరిగేట్టుంది. వెళదాం పద. ఈసారి నేను అతని లేవనీయలేదు. చేతులు భుజాల మీద నొక్కి ఉంచాను. నీళ్ళల్లో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూస్తూ అడిగాను. ఎక్కడికి? నన్ను వెళ్ళిపోమన్నావుగా. ఇప్పుడు అనను. నువ్వు యజమానురాలివి, నేను నీ సేవకుడిని. నేను చక్కలిగింతలు పెట్టినట్టే నవ్వాను. నిజంగా నీలాంటి సేవకుడు దొరకటం ఎంత అదృష్టం. అత్తయ్య నిన్ను నడిబజార్లో నిలబెట్టి వేలం వేస్తే బాగుండును. హాయిగా డబ్బిచ్చి కొనుక్కుందును. ఇప్పుడు నువ్వు చేసింది ఆ పని కాదా? ఏమో, నీకే తెలియాలి. కృష్ణ చేయి వెనక్కి రానిచ్చి నా ముక్కు పట్టి ఊపాడు. అన్నీ తెలుస్తున్నాయి, ఒక్కటే తెలియటం లేదు. ఏమిటది? చదువురాని ఈ పల్లెటూరు మూర్ఖుడి మీద నీకెందుకింత కనికరం అని. ఈ మనిషి కాస్త మూర్ఖుడే, కానీ చదువురాని మావాడు మాత్రం కాదు. చదువు వచ్చినని గర్వంగా చెప్పుకునే చాలామంది కంటే సముద్రులని నాకు తెలుసు. కొద్దిసేపటి క్రితం మా ఇద్దరి మధ్య భూకంపంలా రాబోయిన ఆఘాతం అదృష్టవశాత్తు తప్పిపోవడంతో ఇద్దరం మళ్ళీ సరసమైన దూరంలో పడ్డాం. మానసికంగా, శారీరకంగా అతి సన్నిహితంగా ఉన్న మేము దాదాపు ఆ పరిసరాలే మర్చిపోయాం. తోటల్లోకి ఎవరైనా వస్తారేమో అనే ధ్యాస కూడా మర్చిపోయాం. అబ్బా, చాలా టైం అయింది. ఇంటి దగ్గర ఇద్దరు ఏమైపోయారా అని గాబరా పడతారేమో. వెళదాం పద. ఎందుకో తలెత్తి పైకి చూసిన కృష్ణ నన్ను వదిలేస్తూ లేచాడు. నేను సరిగ్గా లేచి నిలబడ్డాను. ఇద్దరం ఇటువైపు తిరిగిన వాళ్ళ వల్ల కొయ్యబారిపోయి నిలబడ్డాం. మా ఎదురుగా 2 గజాల దూరంలో సుందర నిలబడి ఉంది. ఆ అమ్మాయి అక్కడికి ఎప్పుడు వచ్చిందో మేము గుర్తించలేదు. కానీ వచ్చి చాలాసేపు అయినట్టు ఈర్ష్యగా చూస్తూ, అవమానంతో, క్రోధంతో కణకణలాడుతున్న నిప్పులాంటి కళ్ళతో చూస్తున్న ముఖమే చెబుతోంది. నేను అప్రయత్నంగా కృష్ణ వైపు చూశాను. అతను నా వైపు చూడలేదు. స్థాణువులా నిలబడి ఉన్నాడు. ఒక క్షణం భూమి కృంగి నేను కిందకు దిగిపోతే బాగుండు అనిపించింది. కృష్ణతో నాకున్న చనువు అపురూపమైనది. అది ఒకరి దృష్టిలో అపరాధంగా పరిగణించబడటం నేను సహించలేనిది. నేను నోటమాట కానట్టు రకరకాల భావాలతో ఉక్కిరిబిక్కిరవుతూ అలాగే నిలబడిపోయాను. కృష్ణ ఒక క్షణంలో తాను ఎలా సంభాళించుకున్నాడో ఏమో నన్ను ఉద్దేశించి అన్నాడు. మీనా, చాలా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళు. అతని కంఠంలో ఎలాంటి తడబాటు లేదు. సుందరి చూపులు నా మీద నిప్పులను కురిపిస్తున్నాయి. నేను సిగ్గుపడకుండా, కుంచుకుపోయకుండా, తప్పు చేసినట్టుగా తలదించుకోకుండా ఉండటానికి చాలా శక్తి కూడా తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇవతలికి వచ్చేసాను. గడ్డి మీద పడిన బ్యాగ్ తీసుకున్నాను. నేను తోటలో నుంచి బయటకు అడుగు పెడుతుండగా తల తిప్పి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయాను. కృష్ణ నేను వెళ్ళిపోవటం కోసం వేచి చూస్తున్న వాడిలా నిలబడి ఉన్నాడు. డొంకదారంబడి మెల్లగా నడుస్తుంటే నా మనసంతా చేదుగా, జిగుప్సుగా ఎలాగో అయిపోయింది. మా ఇద్దరి మధ్య చనువుని సుందరి ఏ విధంగా ఆలోచిస్తుందో ఊహించలేనంత మూర్ఖురాన్ని కాదు. అయినా అదేమిటి? నా బుర్రలో ఏ దయ్యం ప్రవేశించింది? అలా అతిగా ఎందుకు ప్రవర్తించాను? కృష్ణ సమక్షంలో నా మనసు నేను చెప్పినట్టు వినదు. దాని ఇష్టం వచ్చినట్టు అది ప్రవర్తిస్తుంది. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఏదో ఒకటి చిలిపి పని చేయాలనిపిస్తుంది. కళ్ళెత్తి నా వైపు సూటిగా చూడకు. కృష్ణ మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ దయ్యం నా ఒక్కదాన్నే కాదు, అప్పుడప్పుడు అతని నెత్తి మీద కూడా స్వారీ చేస్తుంది కాబోలు.
ఇంకొక 10 నిమిషాలు ఉంటే నేను ఇంటికి వచ్చేసి ఉండేదాన్ని. ఈ సాయంత్రం మధురమైన స్మృతిలా శాశ్వతంగా గుర్తుండిపోయేది. సుందర్ రాక దాన్ని పూర్తిగా మార్చివేసింది. ఎంత తక్కుతూ తాగుతూ నిదానంగా వచ్చినా త్వరగానే ఇంటికి చేరుకున్నాను. నన్ను చూడగానే మంగమ్మ గారు అంది, అదిగో వచ్చింది. ఏమమ్మా కోడలి పిల్ల, తోటలోకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పలేదా? మీ అత్తయ్య నువ్వేమైపోయావునని కంగారు పడుతోంది. నేను తోటలోకి వెళుతుంటే చూశానని చెప్పానులే. మహాతల్లి, నువ్వా ఈ వార్త వినిపించింది అనుకున్నాను. వదిన సన్నజాజి పూలు కావాలి, కోసుకొస్తానని వచ్చింది. నీకు కనిపించుకోలేదా? అంది రాజేశ్వరి. నేను ఆ మాట వినిపించుకున్నట్టు అక్కడి నుంచి వచ్చేసాను. నా గుండెల్లో ఎంత వద్దనుకున్నా ఎందుకో అదుటుగానే ఉంది. సుందర్కి కృష్ణ నచ్చ చెప్పుకోగలడని విశ్వాసం ఉన్నా నా మీద నాకే కోపం, అసహ్యం కలగసాగాయి. సుందర్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కానే కాదు. నేను కొంచెం అతి చనువుగా అతనితో ప్రవర్తించిన మాట నిజమే. సుందర్ రాగానే క్షమాపణ కోరేసుకుంటాను. మా చనువులో ఎలాంటి మాలిన్యం లేదని నేను కూడా నచ్చజెబుతాను. కృష్ణని పొలం విషయంలో ఒప్పించడానికి అలా ప్రవర్తించాల్సి వచ్చిందని అవసరమైతే అది కూడా విశదంగా వివరిస్తాను. దాదాపు పావుగంట తర్వాత సుందర్ వచ్చింది. ఏం చెయ్యాలో తోచని నేను ఊరికే ఉండలేక అత్తయ్య పక్కన కూర్చొని పువ్వులు మాల కట్టసాగాను. సుందరి మా ముందు నుంచే గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత రాజు మా దగ్గరికి వచ్చింది. అమ్మ, వదిన ఏడుస్తోంది, ఊరు వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుంటుంది ఏమిటి అంది. అదేమిటి, ఎందుకు, ఏమైంది? అత్తయ్య కంగారుగా అడిగింది. ఏమో, నేనెంత అడిగినా చెప్పటం లేదు. నువ్వు రా. అత్తయ్య లేచి గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో సుందర బయటకు వచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? సుందరని ఆదుర్దాగా అడిగింది అత్తయ్య. మీ అబ్బాయి నన్ను వెళ్ళిపోమన్నారు, వెక్కిళ్లతో అంది. వాడా? నిన్న? ఎందుకు? వచ్చిన తర్వాత మీరే అడగండి. సుందర్ నిజంగానే చాలా ఏడ్చినట్టుంది. ముఖం ఉబ్బి కళ్ళు వాచి ఉన్నాయి. అత్తయ్య సుందర్ చేయి పట్టుకుంది. అసలు ఏమైందో చెప్పమ్మా. అందులో వాడి తప్పుంటే పిలిచి ముఖం వాచేలా చీవాట్లు పెడతాను. ఇంకో గంటలో పెళ్లివారు వస్తుంటే నువ్వు వెళ్ళటం ఏమిటి అంది అత్తయ్య. సుందర్కి మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చినట్టుంది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తల అడ్డంగా తిప్పుతూ, నాకు విలువలేని చోట ఒక క్షణం కూడా ఉండను అత్తయ్య. నా చెయ్యి వదలండి. దొడ్లో చీరాగ వేశాను, తెచ్చుకుంటాను. నా పక్కనే కూర్చున్న మంగమ్మ నోరు తెరిచి ఇదంతా వింటోంది. అత్తయ్య సుందర్ని లోపలి గదిలోకి తీసుకెళ్ళింది. వాళ్ళ వెంటే రాజు కూడా వెళ్ళింది. మంగమ్మ కంఠం తగ్గించి నాతో, ఇది సోద్యంగానే ఉంది. మొగుడు పెళ్ళాలు ఏదైనా కష్టపడ్డారో ఏమో. ఆ అమ్మ ఏడుస్తోంది. ఏమన్నాడో ఏమిటో అంది. నాకేమిటో చెప్పలేంత కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నాను. ఈ పరిస్థితుల్లో నోరు మెదపకుండా మౌనం వహించడమే ఉత్తమం. ఒక చెయ్యికి మరో చెయ్యి కలిపిన కొద్దీ శబ్దం ఎక్కువ అవుతుంది. ఇంటి నిండా బంధువులు ఉన్నారు. వాళ్ళ ముందు అసహ్యంగా ఉంటుంది. అయినా కృష్ణ సుందర్ని సముదాయించి లాలించి ఏదో ఒకటి నచ్చ చెప్పకుండా వెళ్ళిపోవటం ఏమిటి? ఆ అమ్మాయి పరుషంగా అవమానంగా ఏమైనా మాట్లాడిందా? మంగమ్మ గారిని ఎవరో పిలవటంతో లేచి వెళ్ళింది. అత్తయ్య గదిలో సుందర్ని ప్రతిమలాడటం నాకు స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. వాడిని ఇంటికి రాని, వచ్చిన తర్వాత విషయం ఏమిటో తెలుసుకుని, నీకు నిజంగా అంత అవమానం జరిగినట్టు నాకు కూడా అనిపిస్తే నేనే పంపుతాను అంది. అరగంట తర్వాత కృష్ణ వచ్చాడు. అతని వెంట చామంతి పూల తట్ట తెచ్చిన నౌకరు నటింట పెట్టాడు. మధు పరిగెత్తుకుంటూ వచ్చి, నీకోసం ఎవరో వచ్చారన్నయ్యా అన్నాడు. కృష్ణ బయటకు వెళ్ళబోతుంటే, ఒరేయ్ అబ్బాయి, ఇలా రా ముందు అంటూ కొడుకుని గదిలోకి తీసుకెళ్ళింది అత్తయ్య. కృష్ణ నా ముందు నుంచే గదిలోకి వెళ్ళాడు. నాకు ఒక్క నిమిషం అక్కడి నుంచి లేచి అవతలికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపించింది. కానీ కాళ్ళు బొత్తిగా లేవలేదు. గదిలో జరుగుతున్న సంభాషణ వినే హక్కు నాకుంది అంటూ మనసు హఠం చేయటంతో పూలు కడుతూ అక్కడే కూర్చుండిపోయాను. గదిలో నుంచి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమిట్రా ఇది? ఏమైంది అసలు? సుందరి వెళ్ళిపోతానంటోంది. వెళ్ళిపోతే వెళ్ళని అమ్మ. వెళ్ళదలుచుకున్న వాళ్ళు పట్టుకున్న ఆగరు. అసలేమైంది? ఎందుకు నువ్వు వెళ్ళిపోమన్నావుట? నేనా వెళ్ళిపోమన్నానా? అలా చెప్పిందా నీకు? కృష్ణకంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అవును, అసలు రావటమే ఏడుస్తూ వచ్చింది. ఏమిటి ఈ గొడవ? ఓ చెంప పెళ్లివారు వస్తున్నారు. ఇంటి నిండా ఈ చుట్టాలు. అత్తయ్యకి అసలు ఊరికినే ఏడుపు వస్తుంది. సుందర్ని ఇలా పిలు. ఏది, ఎక్కడుంది? దొడ్లో కూర్చుంది. ఇంట్లోకి రమ్మని ఎంత బ్రతిమలాడినా రావటం లేదు. బండిని పిలవకపోతే నడిచి వెళ్ళిపోతుందిట. ఇంతకంటే అప్రతిష్ట ఇంకేమైనా ఉందిట్రా? రాజు, ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుచుకురా. రాజు బయటకు వచ్చి దొడ్లోకి వెళ్ళింది. రాజు వెంట సుందర్ లోపలికి వచ్చింది. రాజు బలవంతంగా లాక్కొచ్చినట్టుగా ఆ అమ్మాయి చేయి రాజు గుప్పెట్లో చిక్కడి ఉంది. ఇదిగో అన్నయ్య, రమ్మంటే రానే రావటం లేదు. బలవంతంగా లాక్కొచ్చాను.
అమ్మకి ఏమని చెప్పావు? నేను నిన్ను వెళ్ళిపోమన్నానా? కృష్ణ కోపం మణుచుకుంటున్న స్వరంతో అన్నాడు. మీరు మీరు నా మాట వినకపోతే దాని అర్థం అంతేగా. సుందరకంఠం ఏడుపుగా వినిపించింది. సరే, ఈ ఒక్కరోజు నువ్వు నా మాట విను. రేపటి నుంచి జీవితాంతం నీ మాట వింటాను. కృష్ణస్వరం శాంతంగా పలికింది. నా మాటకి నాకు విలువలేని చోట పడి ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేనంత గతి లేని దాన్ని కాదు. సుందరి, ఏమిటమ్మా ఆ మాటలు? అత్తయ్య మందలింపుగా అంది. మీరే చెప్పండి అత్తయ్య. నా కళ్ళతో నేను చూసిన తర్వాత నన్ను నేను ఎలా మోసం చేసుకోను? మీ మనసులో నాకు విలువ ఉందో లేదో ఈరోజే తెలిపోవాలి. మీకు ఆవిడ గారి పట్ల నిజంగా ఎలాంటి ఆకర్షణ లేకపోతే భయం ఎందుకు? భయమా? ఇంటికి వచ్చిన ఆడపిల్లని అవమానించడం మర్యాదేనా? అయితే ఇది నాకు అవమానమే. నేను ఎలాగే అనుకుంటాను. అది జరిగిందంటూ నాకు భాగం ఉందని మర్చిపోతావేం? మిమ్మల్ని నేను క్షమించగలను. మగవాళ్ల బలహీనతలు నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఏమిటన్నయ్యా, అసలు ఏమైంది? రాజు ఆదుర్దాగా అడగటం వినిపించింది. కృష్ణ రాజు మాట వినిపించుకోలేదు. ఇవన్నీ వదిలేయి. నిన్ను ఉండమని అడుగుతున్నాను. నీ మనసుకి ఈ బాధ లాంటిది కలిగిస్తే నన్ను క్షమించు. ఇప్పటికి ఇంకేం గొడవ చేయకు. రేపు అంతా వివరిస్తాను. నేను నిజంగా ఉండాలని మీరు అనుకుంటే ఆ అమ్మాయిని తక్షణం పంపేయండి. మీరు చెప్పలేకపోతే నేను చెబుతాను. అది జరగని పని. అయితే నా ప్రయాణం ఆగటం అసంభవం. బాగా ఆలోచించుకో. ఈరోజు నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోయావంటే విషయం చాలా దూరం వెళుతుంది. ఇప్పటికే వెళ్ళిందని నా భయం. అందుకే జాగ్రత్త పడాలనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. కృష్ణ లేచి అత్తయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేశాడు. అతని వైపు తలెత్తి చూసే సాహసం నాకు లేకపోయింది. ఇంతకంటే ఘోరమైన అవమానం నాకు ఇంకేది లేదనిపించింది. సుందరి నా ముందు నుంచే వెళ్ళిపోయింది. రాజు అత్తయ్య యువతలకు వచ్చారు. రాజు నా దగ్గరికి వచ్చింది. ఇందులో నాకు కూడా ఏదో భాగం ఉందని తెలుసుకున్న రాజు చూపులు నా ముఖం మీద కన్నాపకుండా నించినాయి. నేను రాజు చేయి పట్టులాగి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. రాజు నిశ్చేష్టురాయినట్టుగా వినసాగింది. నేను పెద్దగా కట్టిన మా పూలమాల పక్కన పెడుతూ అన్నాను. రాజు, నేను వెళ్ళిపోవడానికి నాకేం అభ్యంతరం లేదు. సుందరితో చెప్పు. నేను అంటుండగానే ఆచార్యులు గారు వచ్చేసారు. పెళ్లివారు వచ్చేసారుట. వాళ్ళకి వెంటనే కాఫీని పంపాలట. త్వరగా ఆ ఏర్పాట్లు చూడమని తొందర చేశాడు ఆయన. అత్తయ్య హడావిడిగా లోపలికి వెళ్ళింది. ఇల్లంతా ఒక్కసారి సందడిగా అయిపోయింది. రాజు ఇల్లంతా వెతికింది. సుందరి లేదు, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి హఠానికి పట్టుదలకి నేను ఆశ్చర్యపోయాను. తన మాట సాగనందుకు అంత కోపమా? ఆడదానికి ఎప్పుడూ అంత తెగింపు మంచిది కాదేమో. వచ్చిన బంధువుల్లో అప్పుడే ఇది ఎలా పాకిందో ఏమో. గుసగుసలు మొదలైనాయి. నాకు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. చకచకా జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి. అత్తయ్య రాజు ముఖాలు ఆందోళనగానే ఉన్నాయి. సుందర వెళ్ళిపోయిందని తెలియగానే అత్తయ్య వీరాయని వెంట వెళ్ళమని పంపింది. పెళ్లివారు భోజనానికి చేసి వెళ్ళారు. ఇంట్లో ఉన్న బంధువులు కూడా తిని లేచారు. రాత్రి 10 గంటలు దాటింది. తాతగారు ముందు వరండాలో నుంచి కేకలు పెట్టారు. కమలమ్మ, ఇదిగో నీ వియ్యంకుడు వచ్చాడు. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురా. రండి రండి. ఏమిటి అన్యాయం? బంధువులందరికంటే ముందు రావాల్సిన మీరు ఇంత ఆలస్యంగానా? తాతగారికి సుందరి కోపం వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలుసు. రాజు చెప్పగా వచ్చింది సుందరి తండ్రి అని తెలుసుకున్నాను. సుందరి కూడా తండ్రి వెంట వచ్చిందేమోనని ఆశతో రాజు నేను ముందు వసారా దగ్గరికి వెళ్ళాం. శేషయ్యని చూడగానే సుందరి తండ్రి అని చెప్పవచ్చు. ఆ పోలికలు అంత బాగా ఉన్నాయి. తాతగారి ఆహ్వానానికి ఆయన మురిసిపోలేదు. ఆయన పిలిచినట్టు లోపలికి రాలేదు. రాజు అందించిన నీళ్ల చెంబు అందుకుని కాళ్ళు కడుక్కోలేదు. కృష్ణుడెక్కడా అని అడిగాడు. ఉన్నాడు లోపల. రండి రండి మీరు అంది అత్తయ్య ఎంతో సౌమ్యంగా. వాడిని ఇక్కడికి పిలువు. వాడితో మాట్లాడడానికి వచ్చాను. ఆయన ధోరణికి రాజు అత్తయ్య ముఖాముఖాలు చూసుకోవటం నేను గమనించకపోలేదు. ఇంతలో ఏదో పని మీద కృష్ణ అక్కడికి వచ్చాడు. అడుగో వచ్చాడు అన్నారు తాతగారు. ఎరా, నువ్వేదో బుద్ధి గలవాడివని బాధ్యత తెలిసిన వాడివని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాను. ఇదేనా నువ్వు చేసే పని? కృష్ణ ఆయన అభిముఖంగా ఆగాడు. అతని ముఖం కఠినంగా ఉంది. ఇరపపాట్లు శేషయ్య ధోరణి కనిపెట్టినట్టున్నాడు. శాంతంగా అడిగాడు. ఇప్పుడు మీరు పోట్లాడడానికి వచ్చారా? పెళ్ళికి వచ్చారా? రెంటికి కాదు, నిన్ను సంజాయిషి అడగడానికి వచ్చాను. ఆడపిల్లని అర్ధరాత్రి వేళ అలా ఒంటరిగా పంపిస్తావా? నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? నేను ఉండమంటే వినలేదు. నేనేం చెయ్యను? ఉండమన్నావా? ముఖాన పెడలిని చల్లి ఉండమంటే ఎవరైనా ఉంటారా? అంత సిగ్గులేని వాళ్ళు, గతిలేని వాళ్ళు ఎవర్రా? కృష్ణ ఆగ్రహం మిగపట్టినట్టు పెదవులు బిగించి ఆయన వైపు చూడసాగాడు. తాతగారు కల్పించుకుంటూ అన్నారు. శేషయ్య గారు, జరిగింది ఏదో జరిగింది. కాస్తని గంపంతా చేసుకోవటం ఏం బాగాలేదు. ఇంటి నిండా బంధువులు ఉన్నారు. మనం త్వరగా నిదానంగా మాట్లాడుకోవటం బాగుంటుందేమో.
మనం తర్వాత నిదానంగా మాట్లాడుకోవటం బాగుంటుందేమో. ఏమిటండి మీరు కూడా అలా అంటారా? నా పిల్ల చీకట్లో ఒక్కతి డొంకన పడి నడిచి వచ్చిందంటే దాని మనసుకి ఎంత కష్టం కలిగి ఉండాలి? అమ్మ కొడుకు ఇద్దరు జ్ఞానం ఉన్నవాళ్ళేనా? పోతే పోయిందే అని ఊరుకుంటారా? పోతే పోయిందిలే అని ఊరుకుంటారు. చీకట్లో ఏ పురుగన్నా పుట్టకన్నా దానికి తగిలితే అది అంత వెళ్ళిపోతానన్నప్పుడు ఏ మనిషినైనా ఇచ్చి పంపకూడదు? నువ్వు తీసుకువచ్చి దిగబెట్టకూడదు? ఆయన అరపులకి ఇంట్లో అక్కడక్కడ ఉన్న బంధువులంతా వచ్చి అక్కడ గుమిగూడారు. అంతా సోద్యంగా, కుతూహలంగా, నిశ్శబ్దంగా వినసాగారు. తను వెళ్ళినట్టే మాకు తెలియదు అన్నాడు కృష్ణ నచ్చ చెబుతున్నట్టు. తెలియదు? ఎలా తెలుస్తుందిరా? నువ్వు అసలు ఒళ్ళు తెలిసే స్థితిలో ఉన్నావా? నీకు నాతో అవసరం తీరిపోయింది. వెర్రివెదవని కట్నం డబ్బంతా ముందు చేతిలో పెట్టేశాను. నీ చెల్లెలి పెళ్ళి అయిపోతుంది. ఇక నీకు ఒకరితో పని ఏమిటి? నేను నా కూతురు ఎట్లా పోతే నీకెందుకు? కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి తెచ్చిపెట్టుకున్న సౌమ్యతతో మృదువుగా చెప్పాడు. దయ ఉంచి మీరు ఈ విషయంలో ఇంకేం మాట్లాడవద్దు. నీకిష్టం ఉంటే అందరి బంధువులా ఉండండి. మీకిష్టం ఉంటే అందరి బంధువులా ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదు. ఈ మాటలు వినగానే శేషయ్య అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఏమిటి, నల్లే వెళ్ళమంటున్నావా? ఆహా, అంతటి వాడివి కూడా అయ్యావు. బేష్, ఈ కావరమంతా ఆ అమ్మాయిని చూసుకునేనా? ఒరే, కాస్త వాకిట్లో వచ్చింది కదా అని ఇక తాళి కట్టేయచ్చునని కులుకుతున్నావేమో. నీ అత్తయ్య మామయ్య సంగతి నీకు తెలియదేమోరా? నాకు తెలుసు. నువ్వు వాళ్ళ వాకిట్లో వెళితే నీ మొహన ఉమ్మేస్తారా వాళ్ళు? నీ చదువురాని పల్లెటూరు ముఖానికి పిల్లనిస్తారనుకుంటున్నావా? ముఖాన వేడి నీళ్లు కొట్టి మెడబెట్టి బయటికి గెంటుతారు. కృష్ణ ముఖం జేవరించినట్టయింది. కళ్ళు నిప్పులు కక్కినాయి. శేషయ్య గారు భుజం పట్టి అవతలికి తోశాడు. ఆయన ఆ తోపుకి తూలపడిపోయి ఎలాగో నిగ్రహించుకున్నారు. కృష్ణ, తొందరపడకు. తాతగారు చప్పున ఆయనకి మధ్య అడ్డుగా వెళ్ళి నించుని కృష్ణ చేతులు గట్టిగా పట్టుకున్నారు. కృష్ణ కంఠస్వరం ఉరిమినట్టుగా ఉంది. మర్యాదగా తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. ఏం చేస్తావరా? కొడతావా? శేషయ్య ముందుకు వచ్చాడు. ఆచార్యులు గారు చప్పున శేషయ్య చేతులు పట్టుకున్నాడు. బాబు, ఏమిటి గొడవ? పెద్దవారు మీరు చేయాల్సిన పనేనా? చిన్నవాళ్ళు ఏదైనా తెలియక చేస్తే సర్దుకుపోవాలి, చాటుగా మందలించాలి. అంతేగాని ఇలా నలుగురిలో నవ్వులాటగా చేసుకుంటారా? నా మాట వినండి, ఇప్పటికి తగ్గండి. ఈ బోడి నీతులన్నీ వాడికి చెప్పవయ్యా. నువ్వు నా మీద చేయి చేసుకుంటాడా? వాడి అంత తేల్చుకోకపోతే చూడు, నా పేరు శేషయ్యే కాదు. ఉత్తరీయం దులిపి పైన వేసుకుని వెళ్ళిపోతూ ఆగి వెనక్కి తిరిగి అత్తయ్య వైపు చూసి కళ్ళెర చేస్తూ అన్నాడు. కమలమ్మ, చూడు, నన్ను అవమానించినందుకు నువ్వు నీ కొడుకు అనుభవిస్తారు. నేను పగ అంటూ వస్తే త్రాచిపామునే, గుర్తుంచుకో. ఆగ్రహావేశాల్ని, అవమానాన్ని బలవంతంగా దిగ్గుబెంగుతున్నట్టు కృష్ణ దవడలు బిగుసుకున్నాయి. నిటారుగా రాతి శిల్పంలా నిలబడిపోయాడు అతను. బంధువులంతా నా వైపు విచిత్రంగా ఆసక్తిగా చూడసాగారు. వాళ్ళకి దీనికంతటికీ కారణం నేను అన్న విషయం తెలిసింది. అందరి కళ్ళు నన్ను పరీక్షించసాగినాయి. నాకు ఒళ్ళంతా తేళ్ళు జరులు పాకినట్టయింది. అత్తయ్య, ఆచార్యులు గారు, తాతగారు, కృష్ణ ఇప్పటికీ ఏం తొందరపడవద్దని, అవతల పెళ్లివారు వచ్చి ఉన్నారని, అబాస్ అవుతుందని హెచ్చరిస్తూ నచ్చ చెప్పసాగారు. అప్పటికి రాత్రి 1 గంట అయింది. ఇంకొక 10 గంటలు ఎలాగో అలా కళ్ళు మూసుకుంటే లగ్నం అయిపోగానే నేను వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుంది. చిచి, ఎంత గొడవ! ఇలా అని తెలిస్తే చచ్చినా వచ్చేదాన్ని కాదు. నా మనసంతా చేదుగా, బాధగా, అసంతృప్తిగా అయిపోయింది. ఎలా తెల్లవారిందో ఆ దేవుడికే తెలియాలి. టైం అంత వందకొడిగా జరగటం మునిపెన్నడూ నేను ఎరగను. తెల్లవారుజాముకే లేచారంతా. జరగవలసిన కార్యక్రమం అంతా చకచకా జరిగిపోతుంది. ఇంట్లో ఉన్న చుట్టాలు వాళ్ళు రాత్రి జరిగిన గొడవకి కారణం నేను అని తెలుసుకోగానే నన్ను నకసిక పర్యంతం చూడసాగారు. నన్ను చూసి కంఠాలు తగ్గించి మాట్లాడుకునేవాళ్ళు. నేను అటువైపు నుంచి వాళ్ళ పక్కగా వెళుతుంటే మాటలు ఆపేసి మౌనం వహించేవాళ్ళు. నాకు ఇదంతా సలసలా కాగుతున్నట్టుగా ఉంది. రాజుకి తలంటి పోసి గౌరీ పొదిగి కూర్చోపెట్టారు. వాకిట్లో మేళం వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు శృతులు సరిచేసుకుంటున్న ధ్వని వినిపిస్తోంది. రాజు తలలో పువ్వులు అలంకరిస్తున్న నాకు అక్కడికి కొంచెం దూరంగా అత్తయ్య, కృష్ణ మాట్లాడుకోవటం వినిపించింది. తాతగారు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. గోపాలం తనకి కట్నం ఇచ్చిన డబ్బు నా చేతికి ఇచ్చాడు. వారం రోజుల తర్వాత ఎలాగైనా తాకట్టు పెట్టి అయినా సరే తీర్చేస్తానని చెప్పాను. ఏమోరా, ఈ మూడు సవ్యంగా పడి అంత సక్రమంగా జరిగిపోతే కొండకి పిల్లతో వస్తానని మొక్కుకున్నాను. ఆ శేషయ్య వెళ్ళి అక్కడ చేరాడంటే నాకేమిటో గుండెలు పీచిమంటున్నాయి.
నీది మరీ చాదస్తమమ్మా, ఏం చేస్తానంటావు? వాళ్ళకు కూడా దూరపు బంధువు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటాడు, నీకు ఆ భయం ఏమీ వద్దు. ఇంతలో ఎవరో వచ్చి కృష్ణని పిలవటంతో వస్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ మాటలను బట్టి నేను శేషయ్య వెళ్ళి పెళ్లివారితో చేరాడని, ఆయన డబ్బు ఇవ్వకపోతే గోపాలం సర్దాడని తెలుసుకున్నాను. తాతగారు అన్నారు, కమలమ్మ, ఒకవేళ పెళ్లివారు ఏదైనా సణిగిన లోపాలు వెతికినా ఎవరు కిమ్మనకండి, అడిగిందంతా చేయండి. వాళ్ళు కాస్తంత వెతికేందుకు అవకాశం ఇవ్వద్దు. మనతో తగాదాపడినవాడు కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోకుండా ఈ శేషయ్య అక్కడ చేరటం నాకు భయంగానే ఉంది. ఏమిటోనండి, వాడి చెవిని కూడా ఈ మాట వేయండి. వట్టి తొందర మనిషి. కోపం అనేది వస్తే ముందు వెనక చూసుకోకుండా మాట్లాడతాడు. రాత్రి కాస్త ఆయనకి నెమ్మదిగా నచ్చ చెప్పినట్టయితే ఇంత గొడవే ఉండేది కాదు అంది అత్తయ్య. అత్తయ్య భయం నాకు ఆధారం లేనట్టుగా అనిపించింది. ఏదో అభిప్రాయ భేదం వచ్చిందని ఎవరైనా పీటల వరకు వచ్చిన పెళ్లిని చెడగొట్టగలరా అసలు? కానీ అత్తయ్య భయం కృష్ణ అన్నట్టు చాదస్తం కానీ నేను అనుకున్నట్టు నిరాధారం కాదని తర్వాత రుజువైంది. ఉదయం పలహారాలు వెళ్ళినాయి. చాలేదని కబురు వచ్చింది. గబగబా మళ్ళీ చేయించి పంపారు. కాఫీ బాగాలేదని వేరే చేసి పంపమని తిప్పికొట్టారు. కృష్ణ ఏదో అనబోతుంటే తాతగారు, ఆచార్యులు గారు వారికి వేరే చేసి పంపించారు. లగ్నం టైం దగ్గరికి వస్తుంది, కానీ విడిది నుంచి వెళ్ళివారు తరలి రాలేదు. ఆచార్యులు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కమలమ్మ, కృష్ణుడెక్కడా? దొడ్లో ఉన్నాడు. ఎందుకు? గంప మునిగేట్టుందమ్మా, ఒకసారి వాడు అర్జెంటుగా విడిదికి రావాలి. ఆచార్యులు గారు దొడ్లోకి వెళ్ళారు. ఆయన వెంట కృష్ణ, తాతగారు, ఇంకో 2 పెద్దవాళ్ళు వెళ్ళారు. పెళ్లి మంటపం దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ముహూర్తం దగ్గర పడుతోందని, ఇంకా జరగవలసిన తతంగం చాలా ఉందని, ఆలస్యమైపోతుందని బ్రాహ్మణుని గోలపెడుతున్నారు. అత్తయ్య కృష్ణ విడిది నుంచి రావటం కోసం ఆతృతగా తిరిగి చూస్తోంది. దాదాపు గంట తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. కృష్ణ ముఖం ఎర్రగా, ఆవేశాన్ని బలవంతంగా దిగుమొంగుతున్నట్టుగా కందగడ్డలా ఉంది. మిగతా వాళ్ళంతా సీరియస్గా ఉన్నారు. తాతగారు రాగానే ఉస్సురంటూ పడక కుర్చీలో కూర్చున్నారు. ఆచార్యులు గారు అప్పటికి చాలాసార్లు చెప్పి ఇంకోసారి ఆఖరిసారి చెబుతున్నట్టుగా అన్నారు, కృష్ణ, నువ్వు వంకు పట్టుబడితే లాభం లేదు. ఇంకో 1000 ఇస్తానను వాళ్ళే వస్తారు. ఇంకో 1000, ఒక్క చిల్లి గవ్వ కూడా ఎక్కువ ఇవ్వను. ఇష్టమైతే చేసుకోమను, లేకపోతే వెళ్ళిపోమను. వెళ్ళిపోతే మనకు అవమానం కాదుట్రా ఆడపిల్లవాళ్ళం, తాతగారు కల్పించుకుంటూ అన్నారు. ఏమిటి తాతయ్య, నువ్వు కూడా అలాగే అంటావే? అవమానం మన ఒక్కళ్ళదేనా, వాళ్ళకి లేదా? పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే అది వాళ్ళకి మాత్రం తలవంపులు కాదా? వాళ్ళు అంత అభిమానం ఉన్న మనుషులైతే అసలు ఈ తాగాద తెస్తాకుట్రా? అదే నేను చెబుతున్నాను. ఇంత డబ్బు కకృతి మనుషులని, అభిమానం లేని వాళ్ళని తెలిస్తే చచ్చినా ఒప్పుకునేవాడిని కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకేం సిగ్గు లేదు. నా చెల్లెలు అదృష్టవంతురాలు, అందుకే తప్పిపోయింది అనుకుంటాను, కృష్ణ విసురుగా అన్నాడు. ఆ అదృష్టమే. ఒక్కసారి పెళ్లి తప్పిపోయిన ఆడపిల్లకి మళ్ళీ చేయాలంటే ఎంత కష్టమో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. కృష్ణ ఆచార్యుల గారి దగ్గరికి వచ్చాడు. అసలే చావాలా కుతుకుతలాడుతున్న అతను బళ్ళున బదలవపోతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. నిస్సంకోచంగా నిర్మమాటంగా చెప్పేశాడు. ఆచార్యుల గారు, ఈ సంబంధం కుదిర్చింది మీరు. మా గురించి మీకంటే ఇంకెవరికి బాగా తెలియదు. మీరు వెళ్ళి పిల్ల ప్రవర్తన గురించి శంకిస్తూ వ్రాసిన ఆకాశరామన్న ఉత్తరం ఎవరో గిట్టని వాళ్ళు రాశారని చెప్పండి. కావాలంటే వాళ్ళని ఈ ఊళ్ళో ఎవరినైనా పిలిచి నేను నా చెల్లెలు ఎలాంటి వాళ్ళము అడగమనండి. నాకేం అభ్యంతరం లేదు. చక్కగా వచ్చి కళకళలాడుతూ ఈ పెళ్ళి పూర్తిగా ఉంచుకొని లాంఛనాలతో తగలి వెళ్ళమనండి. లేదంటారా ఆకాశరామన్న ఉత్తరమే వాళ్ళకి ముఖ్యం అంటారా? తక్షణం బండెక్కమనండి. ఈ 2 మినహా ఇంకో మాట ప్రసక్తి లేదు. నేను ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? ఇస్తే వాళ్ళ అపనమ్మకం తొలగిపోతుందా? డబ్బుతో మచ్చ మానిపోతుందా? దీనికంతటికీ ఆ శేషయ్యే కారణం. ఆచార్యుల గారు సణిగాడు. కృష్ణ చరుగుమన్నట్టు చూచి, శేషయ్య కానివ్వండి, లేకపోతే ఇంకో గోవిందయ్య కానివ్వండి, నాకు అనవసరం. నాకు కావాల్సిందల్లా వీళ్ళలాంటి మనుషులు అని. వెళ్ళండి, మీరు వెళ్ళి నేను చెప్పమన్నట్టు మాట చెప్పకండి. కృష్ణ, తొందరపడి నిర్ణయం తీసుకోకు, కాస్త ఆలోచించుకో, తాతగారు హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు. ఇంకా ఆలోచించేది ఏమీ లేదు తాతయ్య. గిట్టని వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని అది సాకుగా తీసుకొని ఇంకాస్త డబ్బు గుంజుదామని వాళ్ళ ఉద్దేశం అయితే అది పొరపాటుని మనం వెంటనే తెలియజేయటం మంచిది. ఆచార్యులు గారు అత్తయ్య దగ్గరికి వెళ్ళి చాలా తగ్గు స్వరంతో జరిగిన విషయం కాబోలు విశదంగా చెబుతున్నాడు. అత్తయ్య వచ్చి కొడుకు చేయి పట్టుకుంటూ అంది, కృష్ణ, పట్టుదల అన్ని వేళ మంచిది కాదురా. రాజు ముఖం చూసి మాట్లాడు అంది.
కృష్ణ తల్లి వైపు చూశాడు. దుఃఖం నీళ్లుగా సుళ్ళు తిరుగుతున్న ఆవిడ కళ్ళల్లోకి చూడగానే అతని ఆగ్రహం కాస్త సడలింది. చెబుతున్నట్టుగా శాంతంగా అన్నాడు. రాజు ముఖం చూసి, దాని క్షేమం కోరే చెబుతున్నానమ్మా. ఇంత డబ్బు ఖర్చు చేసి ఇంత ఎత్తు మనం తోగలేమని తెలిసి కూడా అప్పు చేసి ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నానమ్మా నేను? అది సుఖంగా ఉండాలనే కదా. ఆ ఆకాశరామన ఉత్తరం శేషయ్య వ్రాయించి ఉంటాడని వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు డబ్బు ఇస్తే ఇచ్చినట్టేనా? ఏ మచ్చలేకపోతే డబ్బు ఎందుకు ఇచ్చి ఉంటారు అని రేపటి నుంచి దాన్ని సాధించరు, అనుమానించరు. నేను చాలా దూరం ఆలోచించే మాట్లాడుతున్నానమ్మా. పెళ్ళి ఆగిపోతే అందరూ నవ్వుతారంటావా? నవ్వని. ఈరోజు కాకపోతే రేపైనా అందరికీ అసలు సంగతి తెలుస్తుంది. ఎవరో ఏదో అంటారని భయపడతామా? చేయని తప్పు నెత్తిని రుద్దుకుంటామా? కమలమ్మ కొడుక్కి ఏం చెప్పాలో తెలియనట్టు నిస్సహాయంగా చూడసాగింది. కృష్ణ పక్కకు తిరిగి, ఆచార్యులు గారు, మీరు వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పేసి రండి, త్వరగా వెళ్ళండి అన్నాడు. ఆచార్యులు గారు అయిష్టంగా తల ఊపాడు. తాతగారు లేచారు. నేను కూడా వస్తానుండు అంటూ బయలుదేరారు. ఇంట్లో బంధువులంతా అక్కడ గుమిగూడారు. కృష్ణ వాళ్ళ ముందు నిలబడటం ఇష్టమైన వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న నేను ప్రాణపడిపోయినట్టుగా నేను నిలబడిపోయాను. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? మనుషులు ఇంత నీచంగా, ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తారా? శేషయ్య కృష్ణతో అభిప్రాయం వచ్చిందని పెళ్లి చెడగొట్టడానికి సిద్ధమవుతాడా? ఈ కాస్త దానికి ఇంత వైషమ్యమా, ఇంత పట్టుదల? ఏం మనుషులు వీళ్ళు? పల్లెటూళ్ళు వాళ్ళంతా అమాయకులని, అతి మంచి వాళ్ళని, కల్లా కపటం తెలియని వాళ్ళని అనుకుంటున్నాను నేను. ఆ పెళ్లి వారు మాత్రం బుద్ధి ఉన్న వాళ్ళైనా, సంస్కారం ఉన్న మనుషులు చేసే పనేనా ఇది? విడిదిలో ఆకాశగమన ఉత్తరం పడి ఉంటే మాత్రం ముందుగా ఈ సంబంధం స్థిరపరచుకునేటప్పుడు కృష్ణ అతని కుటుంబం ఎలాంటిదో తెలుసుకోకుండానే ఒప్పుకొని ఉంటారా? కృష్ణ అన్నట్టు ఏదో సాకుగా తీసుకుని ఇంకో 1000 రూపాయలు లాగాలని ఎత్తు కాబోలు. చిచి, ఏ మనస్తత్వాలు! డబ్బు కోసం గడ్డి తినే మనుషుల్లా ఉన్నారు. పరువు మర్యాదకి భయపడిపోయి అడిగిన ఆ 1000 రూపాయలు కిమ్మనకుండా ఇచ్చేస్తారనుకున్నారు కాబోలు. కృష్ణ బాగా జవాబు చెప్పాడు. ఇలాంటి సంఘటనలోనే మనిషి వ్యక్తిత్వం ఎంతవరకో తెలిసేది. నాకు అతని పట్ల ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి. కృష్ణ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం సంగతి పట్టించుకోవద్దని, ఎలాంటి అవమానాలు లేకుండా పెళ్లికి తరలి రమ్మనమని ప్రాధేయపడినట్టు అడిగాడట. వాళ్ళు అతని మాట వినలేదు. కృష్ణ ఇంటికి వచ్చేశాడు. ఆచార్యులు గారు కృష్ణ చెప్పమన్న మాట చెప్పడానికి వెళ్ళాడు. తాతగారు ఆయన తిరిగి వచ్చారు. వాళ్ళు అన్న మాటలేవో చెప్పారు. తర్కం హెచ్చింది. దాంతో ఇరువైపులా పట్టుదల కూడా పెరిగింది. చివరికి పెళ్లివారే దిగి వచ్చారు. ఆచార్యులు గారితో కృష్ణ ఒక్కసారి వచ్చి తమని బ్రతిమలాడితే ఉంటామని కబురు పంపారు. కృష్ణ వెళ్ళనన్నాడు. అప్పటికే ఇది ఊరంతా పాకిపోయింది. పెళ్లివారు వెళ్ళిపోవటానికి ప్రయాణం అవుతున్నారని ఎవరో పరిగెత్తుకు వచ్చి చెప్పారు. అత్తయ్య కృష్ణ కోసం గాలించింది. కృష్ణ అక్కడెక్కడా కనిపించలేదు. ఊళ్ళో ఎవరు బండి కట్టలేదుట. కృష్ణారావు గారు చెప్తే కానీ మేము కట్టం అన్నారట. మూటా ముళ్ళే సర్దుకొని కూర్చున్నారు. శేషయ్య మనుషుల్ని పంపి తమ ఊరు నుంచి బళ్లను పంపించాడు. ఈ స్పర్ధకి కారణం శేషయ్య అని తెలిసింది. కానీ నిన్నటి వరకు ఆత్మీయంగా ఉన్న కృష్ణకి శేషయ్యకి ఎందుకు ఈ భేదం వచ్చిందో ఎవరికీ తెలియటం లేదు. మంగమ్మ గారు వచ్చి మెల్లగా ఈ విషయాలని నా చెవిలో ఊదింది. మీరాయి వచ్చాడు. చేతిలో కర్ర నేలకి తాటిస్తూ తాతగారితో, మా దొరగారిని అనమనండి, పెళ్లి బండి ఒక్కటి కదనివ్వం, మేము పెళ్లి కొడుకుని కట్టేసి లాక్కొస్తాం, మా గూడెం అంతా ఇక్కడే ఉంది అన్నాడు. వాడి ధోరణి చూస్తే వెళ్ళివారిని అలా పోనివ్వటం బొత్తిగా చేతకానితనంగా భావిస్తున్నట్టుగా ఉంది. మీ దొరగారు మేము చెప్పిన మాట వింటే ఇంత గొడవే ఉండకపోను అన్నాడు తాతగారు. పెళ్లి పందిరిలో పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లన్నీ వెలవెలపోతున్నట్టు ఎక్కడివక్కడ పడి ఉన్నాయి. సన్నయ్య వాళ్ళు ఉండాలో వెళ్ళాలో తెలియనట్టు తికమక పడుతూ కూర్చున్నారు. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారని తెలియగానే అందరూ నిశ్చేష్టులైపోయారు. నాకు ఇదంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైనట్టు, కాళ్ళు చేతులు ఆడినట్టు అయిపోయింది. దీనికంతటికీ మూల కారణం నేనేనన్న సంగతి నన్ను వెర్రిదాన్ని చేస్తుంది. నవ్వుతూ తుళ్ళుతూ ఆడుతూ పాడుతున్నట్టు వచ్చిన నేను ఈ ఇంట్లో ఇంత విషాదానికి కారణమవుతానని కల్లో కూడా అనుకోలేదు. కృష్ణ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అత్తయ్య గదిలో ఏడుస్తూ కూర్చుంది. చుట్టూ చేరిన ఆడవాళ్ళు తలో విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నాకు రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా మొహం చెల్లట్లేదు. మనుషులు పంతాలు పట్టింపులకు పోయి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని, జీవితాలతో ఆడుకుంటారని మొదటిసారిగా యథార్థంగా కళ్ళెదుటికి చూస్తున్న నేను నోటమాట కాని దానిలో అయిపోయాను. ఇది అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెళ్లి కబురు తీసుకువస్తానని, అన్నీ వినాలని ఆశగా ఎదురు చూస్తున్న నాన్నగారికి నేనేం జవాబు చెప్పను?
నా మూలంగా ఈ పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు. 12 గంటలైంది. తాతగారు వంట కానివ్వమని బ్రాహ్మణుడితో చెప్పారు. వంట చకచక అయింది. వచ్చిన బంధువులు తోచినట్టుగా ఎంగిలిపడి లేచారు. అందరూ ఎవరికి వారే ప్రయాణమయ్యారు. కొంతమంది అత్తయ్యతో చెప్పకుండానే వెళ్ళిపోయారు. అందరి దగ్గర కృష్ణ తరపున మా తాతగారు వీడ్కోలు తీసుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. నవ్వులతో, సరదాలతో, కేరింతలతో హుషారుగా ప్రతిధ్వనించాల్సిన పరిసరాలు అక్కడక్కడ అసలు మనుషుల అలికిడే లేనట్టు అయిపోయింది. కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరిగిన నేను వచ్చి దొడ్లో కూర్చున్నాను. నా రాక ఇంటికి శుభసూచకం కాదేమోనన్న అనుమానం నన్ను వేధించసాగింది. ఎంత మంచి చేయాలని వచ్చినా నా వల్ల వీళ్ళకి జరిగిందేమిటి? అసలు నేను రాకుండా ఉంటే పోయేది. వచ్చిన బెజవాడలోనే కృష్ణతో మాట్లాడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేనా బాగుండేది. అత్తయ్య దగ్గరకు 2 సార్లు వెళితే అత్తయ్య నా వైపు చూడటం ఇష్టం లేనట్టు చూపులు మరల్చుకుంది. గాయపడిన ఆవిడ హృదయం ఎంత క్షోభపడుతుందో గ్రహించలేని మూర్ఖురాల్ని కాదు. అత్తయ్య నా వైపు ఎప్పుడు చూడలేదు. నేను రాజు దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే కృష్ణ రావాలి. అతను వచ్చే వరకు నేను ఉండక తప్పదు. నా మనసు ఒడ్డున పడిన చేపలా గిలగిలలాడసాగింది. చాలాసేపటికి దొడ్లో అరుగు మీద చెంపకు చెయ్యి ఆనించుకుని క్రిందికి చూస్తూ అలాగే కూర్చున్న నేను భుజం మీద ఎవరితో చెయ్యి పట్టడంతో ఉలికి పడి తలెత్తాను. నా పక్కగా రాజు నిలబడి ఉంది. రాజు ముఖాన ఇంకా నేను దిద్దిన కళ్యాణ తిలకం, బొగ్గన చుక్క అలాగే ఉన్నాయి. ముఖం ఏడ్చినట్టుగా ఉబ్బి కనురెప్పలు వాడి ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నావేం వదిన, లోపలికి రా అంది. నేను కళ్ళెత్తి ముఖంలోకి సూటిగా చూశాను. ఆ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. ఆ కళ్ళల్లో నా పట్ల కించిత్తు కూడా కోపం కనిపించలేదు. నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్నట్టయింది. రాజు అన్నాను. లోపలికి రా, అమ్మకి ఫిట్ వచ్చింది. అమ్మ దగ్గర ఎవరూ లేరు, అక్కడ కూర్చుందాం. నేను రాజు చెయ్యి గట్టిగా పట్టుకుని లోపలికి వచ్చాను. అత్తయ్య చాప మీద పడుకుని ఉంది. కాస్త దూరంలో తాతగారు అక్కడున్న పెట్టె మీద కూర్చుని ఉన్నారు. రాజు వెళ్ళి తల్లి పక్కన కూర్చుంది. నేను ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. అత్తయ్య ఏడుస్తోంది. ఆ ఏడుపు సన్నని దాగంలా మారి నా గుండెలకి బిగించినట్టుగా నా గుండెలు విలువెల్లాడసాగినాయి. అత్తయ్య దుఃఖం నేను తీర్చలేనా? దీనికి అంతటికీ కారణం నేను కాబట్టి ఈ సమస్యని నేను తీరుస్తాను. అత్తయ్య, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ నేను హామీ ఇవ్వలేనా? నా మనసంతా అయోమయంగా అయిపోయింది. రాత్రి చాలా పొద్దుపోయింది. మీరాయి పని మనుషులతో ఇల్లంతా సర్దించి వెళ్ళిపోయాడు. ఎంతో సంబరంగా జరుగుతుందనుకున్న పెళ్ళి పోట్లాటలతో ఆగిపోవటంతో పిల్లలు బిక్కముఖాలు వేసుకుని త్వరగానే నిద్రపోయారు. అత్తయ్యకి మెలకువ వచ్చింది, కానీ చాప మీద నుంచి లేవలేదు. నీరసంగా అలాగే పడుకుంది. రాజు వంట ఇంట్లోకి వచ్చి కాఫీ తయారు చేస్తుంటే నేను సాయం చేశాను. రాజు తల్లి చేత బలవంతంగా కాస్త కాఫీ తాగించింది. తాతగారు పడుకున్నారు. రాజు అలసిపోయిన దానిలా చాప మీద తల్లి పక్కగా ఒదిగి పడుకుంది. రాజు కళ్ళల్లో మాటిమాటికి నీళ్లు నిండుతుండటం నేను గమనించకపోలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. చాప మీద పిల్లల పక్కన పడుకున్న నేను ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో లేచి దొడ్లోకి వచ్చాను. అక్కడెక్కడా దీపం లేదు. సప్తమి నాటి వెన్నెల దొడ్లు దూరంగా పడుతుంది. పందిరి కింద చీకటిగా ఉంది. కాస్త నిదానంగా చూస్తే తప్ప అక్కడ ఏ వస్తువు అన్నది కనిపించటం లేదు. పందిట్లో కాలు పెట్టి అరుగు మీద కొద్దిసేపు కూర్చుందామని అటువైపు వెళుతున్నాను. హఠాత్తుగా ఆగిపోయాను. ఎదురుగా ఎప్పుడు తాతగారు కూర్చునే పడకుర్చీలో కృష్ణ పడుకొని ఉన్నాడు. అతను మేలుకొని ఉన్నాడో, లేక నిద్రపోతున్నాడో, లేక దీర్ఘాలోచనలో ఉన్నాడో కానీ నా రాకను గమనించలేదు. కళ్ళ మీద 2 చేతులు ఆనించుకుని పడుకుని ఉన్నాడు. అతను పడుకున్న తీరు నిద్రపోతున్నట్టుగా లేదు. కొంపదీసి అతను కూడా ఏడవటం లేదు కదా. నాకు భయం వేసింది. గుండెలు దడదడలాడినాయి. పాపిష్టిదాన్ని. ఒక్కసారి వీళ్ళందరి మనసుల్లో ఎంత విషాదం గుమ్మరించాను అనిపించింది. ఒక అడుగు వెనక్కి వేసి వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోదామని అనిపించింది. సగం వెనక్కు తిరిగాను కూడా. కానీ నా మనసు ఒప్పలేదు. నా కాళ్ళు నేను చెప్పినట్టు వినలేదు. నాకు తెలియకుండానే మెల్లగా అతని దగ్గరికి వచ్చి ఆగాను. ఒక్క క్షణం అలసటగా నిస్పృహగా పడుకున్న అతని వైపు చూస్తూ అలాగే నిలబడ్డాను. అతని పట్ల ఆత్మీయత, అనురాగం, అభిమానం, స్నేహం ఒక్కసారిగా ఎన్నెన్నో భావాలు ఉవ్వెత్తున లేచి నన్ను ముంచివేసినాయి. అప్రయత్నంగా నా చెయ్యి అతని తల మీద ఆనించాను. అతను ఎంత పరధ్యాసగా ఉన్నాడో అంతెత్తున అతను అలా ఉలికి పడటంతో నాకు అర్థమైంది. చటుక్కున కళ్ళు తెరిచిన అతను నన్ను చూడగానే నువ్వా అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అమ్మయ్య, రాజు, అత్తయ్య
రాజు అత్తయ్యలా ఇతను కూడా ఏడవటం లేదు. కానీ ఏడుపు కంటే కూడా భారంగా ఉన్న బాధ అతని ముఖంలో తొంగి చూస్తూ కనిపిస్తుంది. నిద్రపోలేదా నువ్వు అని అడిగాడు నన్ను. నేను దానికి కూడా జవాబు చెప్పలేదు. కృష్ణ మెల్లగా తన తల మీద నుంచి నా చెయ్యి తీసేశాడు. అతనితో ఎన్నెన్నో చెప్పాలనిపిస్తోంది. ఎన్నో మాటలు ఒక్కసారిగా గొంతులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయే తప్ప ఒకటి పెగిలి యువతలకి రాలేదు. తల దించుకొని బయట చెంగు చేతిలోకి తీసుకుని దాని దారాలు లాగుతూ నిలబడిపోయాను. జరిగిన దానికంతటికీ నేనెంత బాధపడుతున్నానో తోడుతో చెప్పకుండానే అతను గ్రహించి వేస్తే ఎంత బాగుండును అనిపించసాగింది. కృష్ణ తల కింద 2 చేతులు పెట్టుకుని ఒక క్షణం తదేకంగా నా వైపే చూడసాగాడు. తర్వాత అడిగాడు, ఎప్పుడు వెళుతున్నావు నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు. కృష్ణ సమాధానం చెప్పలేదు. అతని కళ్ళు నా మీద నించిన ఆలోచనలు మళ్ళీ ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాయని గ్రహించాను. నేను నిష్ఠూరంగా అన్నాను, నిన్ననే నన్ను నువ్వు పంపించి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు. నీ మాట వినకుండా నేను బలవంతంగా వెళ్ళిపోయినా బాగుండేది. కానీ ఇది ఇలా పరిణమిస్తుందని నేను అనుకోలేదు. నా రాక మీ అందరికీ ఇలాంటి బాధ తెచ్చిపెడుతుందని అనుకుంటే అసలు వచ్చేదాన్ని కాదు. బెజవాడ నుంచి తిరిగి వెళ్ళిపోయేదాన్ని. కృష్ణ మౌనంగాను సంజాయిషి వినసాగాడు. నేను ఉదయం నుంచి నా మనసులో పడుతున్న బాధ అంతా కక్కేశాను. నిజంగా చెబుతున్నాను, నేను ఇక్కడికి రావటం పొరపాటు. ఒకవేళ వచ్చిన సుందరి ఇక్కడ ఉండగా నేను అలా చనువుగా మసలటం నా తెలివి తక్కువతనం. నేను ఇక్కడి నుంచి వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండనే ఉండదు. నా మూలంగా ఈ పెళ్లి జరిగి ఆగిపోయిందనే బాధ నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. నాన్నగారికి తెలిస్తే నన్ను ఎన్ని చీవాట్లు వేస్తారో తెలుసా? మా అమ్మాయికి ఇది తెలియాల్సిన పని ఏముంది మామూలుగా అన్నాడు అతను. తెలియకుండా ఎలా జరుగుతుంది? సరే, దీనికంతటికీ నువ్వు ఒక్కదానివే బాధ్యురాలివి కావుగా. నాకు ఇందులో భాగం ఉందని చెప్పు మామయ్యతో. నేను తల అడ్డంగా తిప్పాను. నీకేం భాగం లేదు. నేను నిన్ను కవ్వించాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పనులు చేసి నేను రెచ్చగొట్టాను. నాకు పడాల్సిన శిక్ష నీకు పడటం చాలా అన్యాయం. నాకు తెలుసు. నా దారిని నేను వెళ్ళిపోతాను. మీరు ఈ అవమానాన్ని నుంచి, కష్టం నుంచి తేరుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో. నువ్వు అట్లా ఏమీ అనుకోవద్దు. ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఒకరి కారణం అనుకోవటం వట్టి భ్రమ. నాకెందుకో ఒక్కసారి అతని దగ్గరగా వెళ్ళి అతన్ని హత్తుకుపోవాలని అనిపించింది. కాకపోతే అతని తలని నా గుండెలు కదుముకుని చల్లటి స్నేహపూరితమైన మాటలు ఏమైనా చెప్పి అతనిలో కనిపిస్తున్న అలసటని మాయం చేయాలనిపించింది. కానీ కృష్ణలో ఈ రాయిలా కఠినంగా కనిపిస్తున్న గంభీరత్వం నన్ను దూరంగా నిలబెట్టి ఈ రెండూ సాధ్యం కానివ్వలేదు. ఇద్దరం మౌనంగా చాలాసేపు అలాగే ఉండిపోయాం. నా మెదడు వేగంగా చురుగ్గా ఏవేవో ఆలోచిస్తోంది. కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణ అన్నాడు, వెళ్ళి నిద్రపో మీనా. నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. హఠాత్తుగా తలెత్తుతూ అడిగాను. ఏమిటది? ముందు నాకు మాట చెల్లిస్తానని చెప్పు. అది నీకు నాకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే అలాగే. రాజుని నాతో తీసుకువెడతాను. నాన్నగారితో ఇదంతా చెప్పేస్తాను. నా మూలంగా దాని పెళ్లి తప్పిపోయింది కాబట్టి ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి దాని పెళ్లి జరిగేలా చూస్తాను. అలసటగా ఉన్న అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. నీ మొహం అన్నాడు. లేదు, నేను నిజంగానే సీరియస్గా చెప్తున్నాను. నువ్వు నా వెంట రాజుని పంపే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. పోనీ రాజు పెళ్ళయ్యే వరకు నువ్వే ఇక్కడ ఉండిపోకూడదు? అతని కళల్లోకి కొద్దిగా కొంటితనం వచ్చింది. నువ్వు ఇది నవ్వులాటగా తీసేయద్దు. రాజుకేం పర్వాలేదు. నీ చెల్లెల్ని నీకంటే ఎక్కువ ప్రాణంగానే చూసుకుంటాను నేను. రాజుకి మా ఇంట్లో ఏ లోటు రానివ్వను. నువ్వు ఈ విషయంలో మాత్రం నా మాట తీసేయవద్దు. కృష్ణ నా వైపు విచిత్రంగా చూశాడు. దయించి ఆ మంకుపట్టు మాత్రం పట్టకు. ఇప్పుడు ఈ జరిగిన దానికంటే నన్ను ఇంకా పెద్ద ఇబ్బందిలో తోసిందానో అవుతావు. నేను ఒక అడుగు ముందుకు వేశాను. అతని చెయ్యి నా చేతిలోకి తీసుకుంటూ అడిగాను. ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. నేను నీకు ఆత్మీయురాలిని, అవునా కాదా? దానికి దీనికి సంబంధం లేదే. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. నేను ఇది అడుగుతున్నది నీ కోసం, రాజు కోసం కానే కాదు, నా కోసం, నా తృప్తి కోసం. కావాలంటే మళ్ళీ త్వరగా పంపేస్తాను. నా మాట కాదన్నావంటే ఏం చేస్తానో తెలుసా? కృష్ణ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నువ్వన్న మాట నిజం చేస్తాను. రాజు పెళ్లి కోసం ఇక్కడ ఉండే ప్రయత్నిస్తాను. దాని పెళ్లి అయ్యే వరకు ఇక్కడ నుంచి కదలను. అమ్మా నాన్న ఏమన్నా సరే చెప్పు, సమాధానం ఇవ్వు నాకు. నాతో రాజుని నేను కోరినట్టు పంపిస్తావా, లేక నన్నే ఇక్కడ ఉండిపోమంటావా? కృష్ణ నవ్వాడు. అందమైన అతని పలువరస చీకట్లో మెరిసింది. నువ్వు మంచిదానవే. నిజంగానే నా ముక్కుకి తాడు పొడుస్తున్నావు. అతని నవ్వు చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది.
దాదాపు గంట ప్రతిమలాడి వాదించి కోపగించుకుని అలిగి పోట్లాడి చివరికి ఎలాగైతేనే రాజుని నాతో తీసుకువెళ్ళేలా అతన్ని చేత ఒప్పించగలిగాను. అతని అంగీకారం తీసుకున్న తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చింది. నేను తప్పు చేశానని ఉదయం నుంచి నా మనసు చుట్టూ గుదిబండలా భారంగా భావిస్తున్న బరువు తొలగినట్టయింది. మిగతా కథ 10వ భాగంలో అండి. ప్లీజ్ అండి, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.